హాయ్ అండి, గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి వాయిస్ ఎలా ఉందో చెక్ చేసి చెప్పరా? వాయిస్ కన్ఫర్మేషన్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి సార్. మనం ప్రతిరోజు కూడా ఈ యొక్క గ్రేడ్ 3లో భాగంగా పేపర్ 2కి సంబంధించి ఈ యొక్క హిందూయిజం ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో దానిలో భాగంగా ఈరోజు మనం ప్రధానంగా రామానుజాచార్యుల గురించి చూసే ప్రయత్నం చేద్దాం సార్. అంటే సో ఇతన్ని మనం ఎలా బిట్టాడు, ఇది మనం ఎలా చేయాలి అనేది దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మరి స్టార్ట్ చేద్దాం సార్. సార్ ప్రజెంట్ మనం గమనించినట్లయితే ఈ యొక్క పేపర్ 3కి సంబంధించినటువంటి కోర్స్ గ్రేడ్ 3లో పేపర్ 2కి సంబంధించి మనకి ఈ యొక్క పిఆర్ అకాడమీ అనేది కోర్సెస్ అనేవి అందిస్తూ ఉంది సార్. ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. సో చాలా లో ప్రైస్కి సార్, మార్కెట్లో ఎవరంత లో ప్రైస్కి క్వాలిటీతో మీరు గమనించినట్లయితే ఏ విషయంలో కూడా రాజీ పడే విషయం అయితే లేదు సార్. మీరు గమనించవచ్చు డిజిటల్ విషయంలో కానీ, సో ప్రాక్టీస్ బిట్స్ మీకు ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ కానీ, ముఖ్యంగా పిక్చర్ ఓరియంటెడ్ మెటీరియల్ ఇవ్వడంలో కానీ పిఆర్ అకాడమీ అనేది ముందు వరుసలో ఉంది. సో మీరు గమనించండి సార్. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే సో స్క్రీన్ పైన మొదటి బిట్ అనేది మీకు కనిపిస్తూ ఉంది. ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. రామానుజాచార్యులు ప్రతిపాదించిన వేదాంత సిద్ధాంతం ఏది అన్నాడు సార్. రామానుజాచార్యులు ఏ వేదాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అనేది మనకు అడగడం జరిగింది. సో దానిలో మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనం గమనిస్తే ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే అద్వైతమా, విశిష్ట అద్వైతమా, ద్వైతమా, శుద్ధాద్వైతమా అన్నాడు. సో దీనికి ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి సార్. స్క్రీన్ మీద ఉన్నటువంటి బిట్కి ఫస్ట్ బిట్ మనకు కనిపిస్తూ ఉంది. రామానుజాచార్యులు ప్రతిపాదించిన వేదాంత సిద్ధాంతము ఏది అని అడిగాడు. సార్ ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఒకసారి గమనిద్దాం సార్. సార్ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అద్వైతము ఏదండి, అద్వైత సిద్ధాంతమును ఎవరు ప్రతిపాదించారు అంటే ఆది శంకరాచార్యులు. ఎవరండి? ఆది శంకరాచార్యులు దీన్ని ప్రతిపాదించడము జరిగినది. అద్వైతమును ప్రబోధించినది ఎవరంటే ఆది శంకరాచార్యులు. నెక్స్ట్ అదేవిధముగా విశిష్ట అద్వైతమును ఎవరు ప్రబోధించారు, ఎవరు మనకు చెప్పారంటే రామానుజాచార్యులు. ఎవరండి? రామానుజాచార్యులు చెప్పడము జరిగినది. ద్వైతమును ఎవరు మనకి ప్రబోధించారు, మనకి చెప్పారంటే సో మధ్వాచార్యులు. ఎవరండి? మధ్వాచార్యులు అనేవారు చెప్పడము జరిగింది సార్. అదేవిధముగా శుద్ధాద్వైతము ఏదండి, శుద్ధాద్వైతమును ఎవరు ప్రతిపాదించారు అంటే వల్లభాచార్యులు. ఎవరండి? వల్లభాచార్యులు మనకి ప్రబోధించడం జరిగినది. సార్ ఒకసారి గమనిస్తే ఇప్పుడు అద్వైతమునకు ఆది శంకరాచార్యులు, విశిష్టాద్వైతము రామానుజాచార్యులు, ద్వైతము మధ్వాచార్యులు, శుద్ధాద్వైతము వల్లభాచార్యులు. సో ఇప్పుడు ఆన్సర్ ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే విశిష్టాద్వైతము బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ బిట్కి సో విశిష్టాద్వైతము అనేది ఆన్సర్ అవుతుందండి. సో విశిష్టాద్వైతమును ప్రబోధించిన రామానుజాచార్యుల యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే మనం గమనించినట్లయితే తల్లి పేరు కాంతిమతి. ఎవరండి? తల్లి పేరు కాంతిమతి, తండ్రి పేరు కేశవ దీక్షితులు అండి. కేశవ దీక్షితులు మరియు కాంతిమతి అనే దంపతులకు జన్మించినటువంటి సంతానము కేశవ దీక్షితులు, అదేవిధముగా కాంతిమతి అనే
దంపతులకు జన్మించినటువంటి సంతానము ఎవరు అంటే మన యొక్క రామానుజాచార్యుల యొక్క తల్లిదండ్రులు ఎవరంటే కేశవ దీక్షితులు మరియు కాంతిమతి అనేది ఎవరి యొక్క తల్లిదండ్రులు అంటే సార్ ప్రధానంగా మనం గమనిస్తే రామానుజాచార్యుల యొక్క తల్లిదండ్రులు. సో రామానుజాచార్యులు ఏం మనకు ప్రబోధించారంటే విశిష్ట అద్వైతమును ప్రబోధించారు. ఓకే సార్, ఇంతవరకు క్లారిటీగా ఉందనుకుంటాను. సో మన సెకండ్ బిట్ గమనించినట్లయితే రామానుజాచార్యులు ఏ శతాబ్దానికి చెందినవారు అన్నారు సార్. రామానుజాచార్యులు ఏ శతాబ్దానికి చెందినవారు అంటున్నాడు. ఆన్సర్ చేయండి సార్ దీనికి. మనకి రామానుజాచార్యులు ఏ శతాబ్దానికి చెందినవారు. సరే గమనించినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 8వ శతాబ్దము, 10వ శతాబ్దము, 11వ శతాబ్దము, 14వ శతాబ్దం అన్నాడు సార్. సో మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ 8వ శతాబ్దానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు సార్ మనకి. ఆయన ఎవరంటే ఆది శంకరాచార్యులు అండి. ఎవరండి? ఆది శంకరాచార్యులు అనే వ్యక్తి ఏ శతాబ్దమునకు చెందినవారు అంటే సార్ ఈయన 8వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి అండి. సో ఇక్కడ మనం ప్రధానంగా గమనిస్తే 10వ శతాబ్దము దేనికి ఇక్కడ ఈ యొక్క మనకి 6th యూనిట్లో పరంగా మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి 10వ శతాబ్దము అనేది ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పరంగా గుర్తుపెట్టుకోవాలంటే ఆలవార్లు. ఎవరండి? ఆలవార్లు అనేది ఉంటుంది మనకి. విష్ణు భక్తులనే ఆలవార్లు అంటాం సార్. ఈ ఆలవార్లకు సంబంధించి యుగము ఏది అంటే ప్రధానంగా 10వ శతాబ్దము అనేది అవుతుంది సార్. 11వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి ఎవరంటే రామానుజాచార్యులు అండి. ఎవరండి? 11వ శతాబ్దములో భక్తి ఉద్యమాన్ని తీవ్రతరం చేసినటువంటి ఒక వైష్ణవ మత సన్యాసి ఎవరు అంటే రామానుజాచార్యులు. సో 14వ శతాబ్దం అనేది మనం జస్ట్ గుర్తుపెట్టుకున్నట్లయితే కవిత్రయంలో ఒక వ్యక్తి అయినటువంటి ఎర్రన ఈ యొక్క అరణ్య పర్వములో భాగముగా చివర అంశమును రచించినటువంటి ఈ యొక్క ఎర్రన అనేవాడు ఏ శతాబ్దానికి చెందినవాడు అంటే 14వ శతాబ్దానికి చెందినవాడు అండి. ఏ శతాబ్దము? 14వ శతాబ్దానికి చెందినవాడు. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ అండి, ఇక్కడ ఆలవార్లు అనేవారు 12 మంది ఉంటారు. దానిలో ప్రథమ భక్తురాలుగా ఆండాలను చెప్తాం సార్. ఈ ఆండాలు యొక్క ప్రమేయం అనేది మనం గమనించినట్లయితే శ్రీకృష్ణ దేవరాయలు రచించినటువంటి విష్ణు చిత్తీయము లేదా ఆముక్త మాల్యద అనే గ్రంథంలో మనకు ఉంటుంది సార్. దీని యొక్క విశేషమంతయు కూడా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విజయవాడకు జిల్లా కేంద్రముగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీకాకుళములో కృష్ణా నదీ తీరం ఉన్నటువంటి ఆంధ్ర మహా దేవాలయం ఉంటుంది, శ్రీకాకుళం ఆంధ్ర దేవాలయం. సో ఆ దేవాలయానికి సంబంధించినటువంటి గొప్ప అంశాలన్నీ కూడా ఆ యొక్క విష్ణు చిత్తీయము లేదా ఆముక్త మాల్యదలో ఉంటాయి. ఆ గ్రంథములోనే విష్ణు భక్తుల యొక్క ఆల్వార్లు ప్రధానంగా ఆండాళ్ళ గురించి మనకి వివరించడం జరుగుతుంది సార్. సో ఇక్కడ సెకండ్ బిట్ ఆన్సర్ ఏమవుతుందంటే 11వ శతాబ్దం అవుతుంది సార్. 11వ శతాబ్దం అవుతుంది. ఓకే సార్. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే సార్ రామానుజులు జన్మించిన ప్రదేశం ఏది అన్నాడు సార్. ఈయన జన్మించిన ప్రదేశము ఏది అంటున్నాడు సార్. సో మీరు గమనించినట్లయితే చూడండి అమ్మా, ఆప్షన్ ఏ కంచి, ఆప్షన్ బి శ్రీరంగము, ఆప్షన్ సి పెరుంబదూర్, ఆప్షన్ డి ఉడిపి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ 4 ప్రాంతాలకి కూడా రామానుజాచార్యులకు సంబంధం అనేది ఉందండి. ఈ 4 ప్రాంతాలకు రామానుజాచార్యులకు సంబంధం ఉంది. ఒక్కొక్కటి చూద్దాం సార్. కంచి మనం గమనించినట్లయితే కంచిలో రామానుజాచార్య యొక్క విశిష్టత ఏమిటి సార్ అంటే సార్ ప్రధానంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క కంచిలో తన యవ్వనమంతయు కూడా గడిపి ఈ యవ్వన కాలములో విద్యాభ్యాసం అంతయు కూడా ఏ ప్రాంతంలో జరిగింది అంటే కంచిలో జరిగింది సార్. ఎక్కడండి? కంచిలో. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క కంచిలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఏముంది సార్ ఇక్కడ ఎందుకు ఇక్కడంటే ఇతని యొక్క తొలి గురువు అయినటువంటి అంటే తాత్విక గురువ. సో మామూలుగా మనం ప్రారంభంలో గురువ తీసుకున్నట్లయితే తాత్విక గురువు సిద్ధాంతాలుగా కాకుండా సో తన ప్రారంభంలో విద్యాభ్యాసం చెందే సందర్భంలో ఇక్కడ యాదవ ప్రకాశికుడు అనే గురువు వద్ద ఆయన కంచిలోనే విద్యాభ్యాసం చేయడం జరిగింది సార్. శ్రీరంగము ఏదండి? శ్రీరంగము. సరే శ్రీరంగము అనేది గమనించినట్లయితే రామానుజాచార్యుల జీవిత పరముగా ఈ యొక్క శ్రీరంగము అనేది సార్
తన జీవితము సుమారుగా ఒక 70-80 సంవత్సరాలు అనుకున్నట్లయితే ఎక్కువ కాలము ఎక్కువ భాగము ఏ ప్రాంతం వద్ద నివాసిగా ఉన్నాడు అంటే శ్రీరంగ ప్రాంతం వద్ద నివాసిగా ఉండడము జరిగింది సార్. శ్రీ పెరంబదూర్ అనేది తన యొక్క జన్మస్థలము అండి. ఈ యొక్క కేశవ మరియు కాంతిమతి దంపతులు, కేశవ దీక్షితులు కాంతిమతి దంపతులకు 1050వ దశాబ్దములో జన్మించినటువంటి సుపుత్ర సంతానం ఎవరంటే రామానుజాచార్యులు పెరంబదూర్. నేడు చెన్నై నగరానికి దగ్గరగా ఉంటుంది సార్, మద్రాస్ పట్టణము లేదా చెన్నై నగరము. అదేవిధంగా గమనించినట్లయితే ఉడిపి ఏదండి, ఉడిపి ఇది ప్రధానంగా మధ్వాచార్యులకు సంబంధించినటువంటిదండి. ఈ యొక్క తమిళనాడు అండి. సో పెరంబదూర్ అనే తమిళనాడు, మద్రాస్ మరియు చెన్నై ప్రాంతం అని చెప్తూ ఉంటాం. సో ఈ ఉడిపి అనేది మీరు గమనించినట్లయితే మధ్వాచార్యుల యొక్క ప్రబోధానికి, తన యొక్క ద్వైత సిద్ధాంతాలు ప్రబోధించడానికి ఈ ప్రాంతం అనేది ఉంటుంది. ఈ ఉడిపి అనేది కూడా ప్రధానంగా చెన్నై ప్రాంతంలో ఉంటుంది సార్. సో కంచి, శ్రీరంగం, పెరంబదూర్, ఉడిపి 4 ప్రాంతాలు కూడా తమిళనాడుకు చెందినవే. కంచిలో ఏమందంటే యాదవ ప్రకాశుడి వద్ద విద్యాభ్యాసము, తన జీవితంలో ఎక్కువ కాలం ఉన్నది శ్రీరంగము, తన జన్మించిన ప్రదేశము శ్రీ పెరంబదూర్. ఉడిపి అనేది పూర్తిగా మనం తీసుకున్నట్లయితే మధ్వాచార్యులకి రిలేటెడ్గా ఉంటుంది, తన సిద్ధాంతాలు ప్రబోధించిన ప్రాంతం అని. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. సో రామానుజాచార్యులు జన్మించిన ప్రదేశము ఏది అంటే శ్రీ పెరంబదూర్. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే విశిష్ట అద్వైతం యొక్క ముఖ్య అర్థము ఏమిటి అన్నారు సార్. విశిష్ట అద్వైతం యొక్క, హాయ్ అండి జయలక్ష్మి గారు. ఇక్కడ విశిష్ట అద్వైతం యొక్క ముఖ్య అర్థము ఏమిటి అన్నారు సార్. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే సంపూర్ణ అద్వైతము, అర్హత కలిగిన అద్వైతము, ద్వంద్వవాదము, బహుళత్వము. ఏదండి, సంపూర్ణ అద్వైతమా, లేదా అర్హత కలిగిన అద్వైతమా, ద్వంద్వవాదమా, బహుళత్వమా అన్నాడు. సో దీనికి ఆప్షన్ చేసే ప్రయత్నం చేయండి అండి. ఇక్కడ మనం గమనించినట్లయితే సంపూర్ణ అద్వైతం అనేది దేని యొక్క భావన అంటే అద్వైతం యొక్క భావన అండి. ఎవరండి, ఆది శంకరాచార్యులు ఏదైతే చెప్పారో దానికి సంబంధించినటువంటిదండి. సో ద్వంద్వవాదము కూడా మనం గమనించినట్లయితే ఇది ద్వైతం యొక్క అద్వైతములో, ద్వైతము అంటాము, ద్వైతము అంటే 2, సో ద్వంద్వము అన్న 2. సో ద్వైత సిద్ధాంతములకు సంబంధించి మనకు ఉంటుంది. అదేవిధముగా బహుళత్వము అన్నాడండి. ఏదండి, బహుళత్వము. సో ఇది అనేక అంశాలకు నిమిడీకృతముగా అనేక అంశాలని ఆధారంగా చేసుకుని ఉంటుంది ఏదంటే బహుళత్వం అనేది. మరి అర్హత కలిగిన అద్వైతము అనేది దేనిని తెలియజేస్తుందంటే విశిష్ట అద్వైతమును. సార్ చూడండి సార్, ఇక్కడ ఏ పెడుతున్నారు సార్, ఏ కాదండి. ఎందుకంటే అది పూర్తిగా ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి అద్వైతమునకు సంబంధించినది సార్. మనం దేనికి చెప్తున్నామంటే విశిష్ట అద్వైతం అంటున్నాం సార్. ఈ విశిష్ట అద్వైతము దేనికి కలిగి ఉంది అంటే అర్హత కలిగిన అద్వైతం అని. మరి అర్హత కలిగిన అద్వైతం ఏమిటి సార్, దీని యొక్క లక్షణము ఏమిటి అంటే సార్ ప్రధానంగా మీరు గమనించినట్లయితే సార్ గమనించాలి, దీని యొక్క ప్రధాన అర్థము ఏమిటి అంటే జీవాత్మ మరియు జగత్తు అనేది బ్రహ్మమయం, బ్రహ్మ యొక్క ప్రధానమైన గుణములు అని చెప్తుంది. సో అద్వైతం ఏమని చెప్తుంది, బ్రహ్మము ఒక్కడే, జగన్ మిథ్య, జగం మాయ, జగత్ అనేది మాయా భ్రమ అని చెప్తుంది అద్వైతము. కానీ ఈ యొక్క విశిష్ట అద్వైతం ఏం చెప్తుంది, ఈ పరబ్రహ్మము మరియు జగత్తు కూడా శాశ్వతాలని చెప్తుంది అనమాట. సో అర్హత కలిగిన అద్వైతము అంటే అద్వైతమునకు, సో ఇక్కడ అద్వైతం ఏమని చెప్తుంది, ఏదైతే మాయ అని చెప్తుందో అదే పరబ్రహ్మము, అదే బ్రహ్మ సమానము అని తెలియజేయనదే అర్హత కలిగిన అద్వైతము. విశిష్ట అద్వైతము యొక్క ముఖ్య అర్థము ఏమిటి అంటే ఆన్సర్ బి అవుతుందండి, అర్హత కలిగిన అద్వైతం అని. సో ఈ ఆప్షన్ ఏ ఎందుకు కాకూడదు అంటే సార్ ఇక్కడ సంపూర్ణ అద్వైతం అనేది ఆది శంకరాచార్యులది సార్, విశిష్ట అద్వైతం అనేది రామానుజాచార్యులది సార్, గమనించాలి. సో అందువల్ల ఇక్కడ మనకు ఆన్సర్ అనేది కావట్లేదు. ఓకే సార్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కొంతమంది ఏ పెట్టారు. సో నమస్తే అండి. సో సాయి ప్రసాద్ గారు, సో ఆ ఏ అనేది కాదు అండి, ఎందుకంటే అది అద్వైతము, గమనించాలి. సో కొద్దిగా మార్చుకోండి అమ్మా, ఏమనుకోవద్దు. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ రామానుజాచార్యులు రచించిన బ్రహ్మసూత్రాల వ్యాఖ్యానము ఏది అని అడిగాడు సార్. 1 గీతా భాష్యమా, 2 వేదార్థ సంగ్రహమా,
3 శ్రీ భాష్యమ, 4 వేదాంత దీపము అన్నాడు సార్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. వాస్తవానికి మీరు గమనించినట్లయితే ఈ 4 రచనలకి కూడా రామానుజాచార్యులకి సంబంధం ఉంది. కానీ మనకేమడిగాడు? బ్రహ్మసూత్రాల గూర్చి బ్రహ్మసూత్రాలని వ్యాఖ్యాన రూపంలో రాయడం జరిగినది, అది ఎలా ఉన్నాయని అడుగుతున్నాడు సార్. సార్ గీతా భాష్యం అనేది దేనికి అంటే పేరులో ఉంది సార్, గీత భగవద్గీతకు. ఏదండి? భగవద్గీతకు వ్యాఖ్యానము అనేది గీతా భాష్యము. వేదార్థ సంగ్రహము అన్నాడు సార్. ఈ వేదార్థ సంగ్రహము అనేది ఏటిపై వ్యాఖ్యానం అంటే ఉపనిషత్తులు. ఏదండి? ఉపనిషత్తులపై వ్యాఖ్యానము. శ్రీ భాష్యము అనేది ఏది అంటే బ్రహ్మ సూత్రాలకు వ్యాఖ్యానము, బ్రహ్మ సూత్రాలకు వ్యాఖ్యానము. వేదాంత దీపము అనేది ఈ యొక్క బ్రహ్మ సూత్రాలకు, ఏదండి? బ్రహ్మ సూత్రాలకు సంక్షిప్త రూపము, సంక్షిప్త రూపము ఏది అంటే వేదాంత దీపము. సో రామానుజాచార్యులు రచించినవి 4 అవుతాయి సార్. గీతా భాష్యం అనేది భగవద్గీతపై వ్యాఖ్యానమునకు, వేదార్థ సంగ్రహం అనేది ఉపనిషత్తులకు, శ్రీ భాష్యం అనేది బ్రహ్మ సూత్రాలకు, వేదాంత దీపం అనేది బ్రహ్మ సూత్రాలకే. కానీ బ్రహ్మ సూత్రాలకి షార్టెస్ట్ ఫామ్, సంక్షిప్త రూపము గమనించాలి సార్. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 5 ఇస్ ద సి, శ్రీ భాష్యం అవుతుందండి. సార్ నరేష్ గారు గమనించాలి సార్, డి అనేది దాని యొక్క సంక్షిప్త రూపము అంటే సో సమ్మరీ మాత్రమేనండి, పూర్తి డీటెయిల్డ్గా కనిపించవు. సో సమ్మరీ మాత్రమే ఏమిటి అనే దాని గురించి, సో మొత్తం థీమ్ అంతా అయిపోయిన తర్వాత మూవీకి వెళ్ళినట్లయితే అసలు కాన్సెప్ట్ ఏమిటి, స్టోరీ ఏమిటి అని అడుగుతాం కదా, ఆ స్టోరీని గూర్చి చెప్పేది ఈ యొక్క బ్రహ్మసూత్రాల యొక్క మెయిన్ స్టోరీ ఏమిటి అని చెప్పేది వేదాంత దీపము. ఆ బ్రహ్మసూత్రాలు యథాతథముగా ప్రజలందరికీ అందించే రకముగా వ్యాఖ్యాన రూపములో, అర్థవంత రూపములో ఉండేది ఏదంటే శ్రీ భాష్యము. సో ఆన్సర్ ఇస్ ద 5 ఇస్ ద సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే రామానుజాచార్యుల ప్రకారము మోక్షానికి అత్యుత్తమ సాధనము ఏమిటి అన్నాడు సార్. రామానుజాచార్యుల ప్రకారము మోక్షానికి అత్యుత్తమ సాధనము ఏమిటి అంటున్నాడు సార్. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే కర్మ, బి జ్ఞానము, ఆప్షన్ సి భక్తి, ఆప్షన్ డి యోగము అన్నాడు సార్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే కర్మ అనేది ఇది పూర్తిగా మోక్షమునకు ఉపయోగపడుతుంది. కానీ శ్రాస చేయండి, కర్మ అనేది మోక్షమునకు ఉపదాయకమే. కానీ ఇది ఎగ్జాక్ట్గా రామానుజాచార్యులైతే కర్మ గూర్చి ఎక్కడా వివరించలేదు. కర్మ అంటే ఏముంటుంది, నేను చేసినా చెయ్యకపోయినా దాని యొక్క ఫలితం అనేది ఆ రకంగానే ఉంటుంది. సో ఆయన నమ్మే వాళ్ళు ఉంటారు. కానీ ఎక్కడా కూడా రామానుజాచార్యులు ఆ విధానాన్ని ప్రబోధించలేదు. సో జ్ఞానము సార్, జ్ఞానమును గురించి ఎక్కువగా బోధించిన సిద్ధాంతము ఏది అంటే అద్వైతము అండి. ఏదండి? అద్వైతం అనేది బోధించడం జరిగినది. భక్తి మార్గమును ప్రబోధించినది ఏమిటి అంటే విశిష్ట అద్వైతము. మరి విశిష్ట అద్వైతమునకు నాయకుడు ఎవరు? మన యొక్క రామానుజాచార్యులు. మరి యోగము అనే దేని గురించి సార్ అంటే మనము ఈ భక్తి మార్గము ద్వారా లేదనుకున్నట్లయితే మోక్ష మార్గము చేరుకోవడానికి కేవలం ఇది ఒక సోపానంగా ఉపయోగపడుతుంది తప్ప యోగము అనేది ఎక్కడా కూడా పూర్తి సాధనముగా ఉండదు అండి. సో ఇక్కడ సార్ కర్మ అనేది కర్మను గూర్చి కర్మ సిద్ధాంతం చెప్తుంది తప్ప రామానుజాచార్యులు ఎక్కడా ప్రబోధించలేదు. యోగం అనేది ఒక సాధనమే తప్ప సోపానమే తప్ప సాధనము కాదు. సో ఇక్కడ ఆప్షన్స్ బి అండ్ సి అవ్వాలి. సార్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జ్ఞానమునకు అధిక ప్రాధాన్యత ఇచ్చినది, జ్ఞానమును ఆధారముగా ఉన్నది అద్వైతము. జ్ఞానముని ఆధారంగా చేసుకున్నది అద్వైతమును, భక్తిని ఆధారంగా చేసుకున్నది విశిష్ట అద్వైతము. విశిష్ట అద్వైతం ఎవరంటే రామానుజాచార్యులు. సో 6th ఆన్సర్ ఈస్ ద సి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కామెంట్ చేయండి సార్, షేర్ చేయండి. సో నెక్స్ట్ బిట్కి వెళ్ళినట్లయితే సార్ మనకి రామానుజులు ఎవరిని పరమ పురుషునిగా, రామానుజుల దృష్టిలో పరమ పురుషుడు ఎవడు, భాగవతోత్తముడు ఎవడు అని అడుగుతున్నాడు సార్. అంటే ఎవరిని ఇతను మనవాడు ఎక్కువ కాలం నమ్మాడు, ఇతని పరంగా మనకి ఎక్కువ అంశములు లేదా ఇతని మెయిన్, ఇతను లేకపోతే అసలు సృష్టి లేదు అని ఎవరు రామానుజులు ఈ నలుగురిలో ఎవరిని అనుకున్నారు? ఆప్షన్ ఏ శివుడినా, ఆప్షన్ బి శక్తినా, ఆప్షన్ సి విష్ణువునా, ఆప్షన్ డి గణేశున్నా. సో ఆన్సర్ చేయండి అమ్మా. 7th
వెరీ గుడ్ సార్. సార్ శైవ సాంప్రదాయము ప్రకారము ఇక అత్యుత్తమ లేదా పరమ పురుషుడు ఎవరంటే మహాశివుడు అండి, శివుడు. సో శక్తి అనేది స్త్రీ రూపానికి నిదర్శనంగా ఉంటుంది సార్. విష్ణువు అనేవాడు పరమాత్ముడు, పరంధాముడు అని ఎవరి యొక్క అభిప్రాయం అంటే రామానుజుల యొక్క అభిప్రాయము. సో మనకు ఉన్నటువంటి పురాణ ఇతిహాసాల ప్రకారము గణేశుడు అనేవాడు విఘ్నములకు అధిపతి, దేవనాయకుడిగా మనకు ఉండడం జరుగుతుంది. ఎవరంటే గణేశుడు. సో రామానుజులు ఎందుకు విష్ణువునే ఎంచుకున్నారు అంటే సార్, రామానుజుల యొక్క తండ్రి అయినటువంటి కేశవ దీక్షితులు ఎవరి యొక్క భక్తుడు అంటే వైష్ణవ భక్తుడండి. సో మరి తండ్రి రీత్యా రామానుజులు అనేవాడు ఏ శాఖకు చెందినవాడు అంటే వైష్ణవ శాఖకు చెందినవాడు. కాబట్టి ఆ వైష్ణవ శాఖకి ఆరాధ్యము, వైష్ణవ శాఖకి మూల పురుషుడు ఎవడు? మహావిష్ణువు. కనుకనే ఈ రామానుజాచార్యులు ఎవరిని ప్రథమ పురుషుడిగా, ఎవరిని గొప్ప వ్యక్తిగా తీసుకోవడం జరిగినది అంటే ఈ యొక్క సి అండి, విష్ణువుని. గమనించాలి సార్, రామానుజాచార్యులు ఇక్కడ ఎవరిని అంటే విష్ణువుని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వైష్ణవ శాఖ కాబట్టి. సో అర్థమవుతుంది సార్. మీరు గమనించవచ్చు, ఈ పిక్చర్లో మనం గమనించినట్లయితే ఆయన యొక్క నామం ఉంటుంది సార్. ఈయన నామాలు అడ్డగా ఉన్నాయా, నిలువుగా ఉన్నాయా ఒకసారి గమనించండి సార్. సరే, ఇక్కడ అడ్డగా ఉన్నట్లయితే వారిని ఏమంటాము? సో లలాటంపై సో అడ్డగా గీసుకునే గీతలు ఏది అంటే శైవము. ఈ యొక్క ఎవరైతే శైవ మతస్థులు గురువులు ఉంటారో వారు నుదిటిన ఆ యొక్క విభూతిని 3 రేఖలుగా గీసుకోవడం జరుగుతుంది. అదే విభూతిని కానీ లేదా ఆ యొక్క బొట్టు అలంకార ధారణని నిలువ వరుసల్లో ఉంచిన వారు ఎవరంటే వైష్ణవ శాఖలు. మరి ఇక్కడ మనకి ఈ పిక్చర్లో ఉన్నటువంటి రామానుజాచార్యులు ఈ యొక్క బొట్టు అనేది నిలువుగా ఉందా, అడ్డగా ఉందా? సో ఎగ్జాక్ట్గా ఎలా ఉంది? నిలువుగానే ఉంది. సో నిలువుగా బొట్టు ధరించేవారు ఎవరు? వైష్ణవ శాఖ. వైష్ణవ శాఖకు అధిపతి ఎవరు? విష్ణువు, శ్రీహరి, నారాయణుడు, శ్రీకృష్ణుడు, రాముడు, ఎవరైనా తీసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా మనకి 7th బిట్ ఆన్సర్ ఏమవుతుందంటే సి అనేది అవుతుందండి. సార్ రాజా గారు ఏ అయితే కాదండి. సో గమనించాలి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే విశిష్ట అద్వైతము ప్రకారము బ్రహ్మము యొక్క లక్షణాలు ఏమిటి అన్నాడండి. విశిష్ట అద్వైతము ప్రకారము బ్రహ్మము యొక్క లక్షణాలు ఏమిటి అంటున్నాడు సార్. దీనికి ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఏమేమి ఇచ్చాడు ఆప్షన్స్లో అంటే మనకు ఒకసారి మీరు గమనించినట్లయితే సుగుణ బ్రహ్మమ, నిర్గుణ బ్రహ్మమ, మాయ, శూన్యమ అనేవి ఈ 4గింటిలో అసలు విశిష్ట అద్వైతము అనేది బ్రహ్మమును దేనిని పోల్చి ఉంచింది అని మనకు అడుగుతూ ఉన్నాడు సార్. ఇక్కడ ఆప్షన్స్ గమనించినట్లయితే సగుణ బ్రహ్మం, నిర్గుణ, మాయ, శూన్యము. సార్ ఇక్కడ డైరెక్ట్గా మీరు గమనిస్తే మాయ అనేది అద్వైతం అనేది విశిష్ట అద్వైతము కాదు. మాయ అనేది ఎవరిని ప్రబోధించింది అంటే అద్వైతమును ప్రబోధించింది. సో మాయ అనేది ఎల్లప్పుడూ కూడా దేనిని ఆవరించి ఉంటుంది, దేనితో లీనమై ఉంటుంది అంటే శూన్యమచే ఉంటుందండి. సో ఆటోమేటిక్ ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ రెండు కాదు. సో ఇంకా ఖచ్చితంగా మనం అకార్డింగ్ టు మన గతంలో చదువుకున్నాం దేవాదాయ శాఖలకు సంబంధించి హిందువు అనేటప్పుడు ఖచ్చితంగా హిందువుకు నిర్వచనం ఇవ్వండి అనేటప్పుడు మనకు ఒక భావన ఉంటుంది. భారతదేశంలో ఉద్భవించిన హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలతో పాటుగా భారతదేశంలో స్థాపించబడిన మతాలలో ఉన్నటువంటి వ్యక్తులు లేదా ఆ నాయకులచే ప్రవర్తించబడుతున్నటువంటి విధానాల యొక్క విధి పురుషుడు కూడా ఏ మతమునకు చెందుతాడు అంటే హిందువు అన్నాం. సో ఇక్కడ ప్రధానంగా బౌద్ధ మతం తీసుకున్నట్లయితే బౌద్ధ మతం యొక్క తాత్విక భావన అనేది దేనిని ఆధారంగా చేసుకుని వస్తుందంటే శూన్యమును ఆధారంగా చేసుకుని వస్తుందండి. మాయ అనేది అద్వైతమునకు, శూన్యము అనేది మాయా శూన్యం ఈక్వల్గానే ఉంటాయి. కానీ ఖచ్చితముగా శూన్యవాద సిద్ధాంతమును అనేటప్పటికీ అది బౌద్ధ తత్వికులది, బౌద్ధ మతమును గూర్చి ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఏమున్నాయి? నిర్గుణ బ్రహ్మమా, సగుణ బ్రహ్మమా అన్నాడు. సో నిర్గుణ బ్రహ్మమా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నిర్గుణుడు అనేది కూడా ఏ సిద్ధాంతము బోధిస్తుందంటే అద్వైతము అనేది బోధిస్తుందండి. ఏదండి? అద్వైతం అనేది బోధిస్తుంది. సరే నరేష్ గారు సి అనేది కాదు సార్, మాయ అనేది అద్వైతమునకు సంబంధించినది.
సో ఇక్కడ మనకు అడుగుతున్నది విశిష్టాద్వైతము. విశిష్టాద్వైతము అనేది పూర్తిగా సగుణ బ్రహ్మము, బ్రహ్మము మరియు జగత్తు రెండూ కూడా శాశ్వత కారకాలు, శాశ్వతమే అని చెప్తుంది ఏది అంటే విశిష్టాద్వైతము. సో విశిష్టాద్వైతము ప్రకారము బ్రహ్మ ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు సార్ అంటే సగుణ బ్రహ్మము యొక్క లక్షణాలను కలిగి ఉంటాడు. సో 8A ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా వరకు పెట్టారు సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ మనకున్నటువంటి మరో అంశము రామానుజులు పునరుద్ధరించడానికి కృషి చేసిన ఉద్యమం. ఈ క్రింది వాణిలో రామానుజులు ఏ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగినది, ఏ ఉద్యమాన్ని అభివృద్ధి చేశారన్నాడు సార్. ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. పునరుద్ధరించడానికి కృషి చేసిన ఉద్యమము. సో ఆప్షన్స్ ఏమిచ్చాడు? జైన మతము, బౌద్ధ మతము, భక్తి ఉద్యమము, చార్వకము. జైన, బౌద్ధ, భక్తి, చార్వకము అన్నాడు. సరే మనం ఒకసారి గమనించినట్లయితే సో చాలా వరకు కూడా మనం ఆన్సర్ చేస్తామండి భక్తి ఉద్యమం అని. సో ఇక్కడ ఎందుకు క్రీస్తు పూర్వం 6 మరియు 5 శతాబ్దాలలో, క్రీస్తు పూర్వం బిఫోర్ కామన్ ఎరా, ఇది 6th సెంచరీ ఆర్ 5th సెంచరీ, ప్రధానంగా ఉన్నటువంటి శాఖలు ఏమిటి అంటే 64 శాఖలు అనేవి ఉండేవి సార్. ఈ 64 శాఖలలో ప్రధానంగా భారతదేశ చరిత్రలో కనిపించే శాఖలు ఎన్నంటే 3. అది జైన, బౌద్ధ, చార్వకము అనేది. సో జైన మతమును ప్రధానంగా భావిస్తే జైన మతము అనేది 24 మంది తీర్థాంకురులచే వృషభనాథుడు మొదలుకొని వర్ధమాన మహావీరుడు వరకు పంచవ్రతాలు అనే సిద్ధాంతం ఆధారంగా అహింస, సత్యము, అదేవిధంగా మనం గమనించినట్లయితే అపరిగ్రహ, ఆస్తేయము, బ్రహ్మచర్యము అనే సిద్ధాంతాల ఆధారముగా ఉన్నటువంటి మతము ఏది అంటే జైన మతం అని చెప్తాం. సో గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం ఈ వృషభనాథుడు యొక్క కుమారుడే భరతుడు అని. ఈ భరతుడే భారతదేశాన్ని పరిపాలించాడు కాబట్టి భారతదేశం అని మనం పేరు పెట్టడం జరిగినది అని చెప్తున్నాం. సో 24 మంది తీర్థాంకులలో మొదటివాడు వృషభనాథుడు, 24వ వాడు ఎవడంటే వర్ధమాన మహావీరుడు. వర్ధమాన మహావీరుడు ముందు మనం గమనించుకున్నట్లయితే మనకున్నది ఎవరంటే పార్శ్వనాథుడు. ఎవరండి? పార్శ్వనాథుడు. ఈ పార్శ్వనాథుడు ప్రవేశపెట్టిన 4 సిద్ధాంతాలు ఏదంటే అహింసము, సత్యము, అపరిగ్రహ, ఆస్తేయము. 5వ సిద్ధాంతమైనటువంటి బ్రహ్మచర్యం తీసుకొచ్చిన వాడు వర్ధమాన మహావీరుడు. వర్ధమాన మహావీరుడు యొక్క భార్య పేరు యశోద. వీరిద్దరికీ కలిగిన సంతానం ఎవరంటే మనం తీసుకోవచ్చు ఇక్కడ కుమార్తె అనేది ఉంటుంది సార్. ఎవరికి అంటే వర్ధమాన మహావీరుడికి. మన అందరికీ తెలిసిందే. ఇది ఏ మతం గురించి? జైన మతము గురించి. జైన మతం యొక్క ప్రధాన ఆధార గ్రంథాలు ఏమిటి అంటే అంగాలు. ఏదండి? అంగాలు అనేవి ఏ మతానికి చెందినవి అంటే జైన మతానికి చెందినటువంటివి. మరి నెక్స్ట్ అదేవిధంగా మనం గమనించినట్లయితే ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి రెండో మతం ఏంటి? బౌద్ధ మతం. ఈ బౌద్ధ మతం అనేది సుమారుగా 5వ శతాబ్దంలో ప్రారంభమవుతుంది సార్. ఈ ఎవరు అంటే సిద్ధార్థుడు అలియాస్ గౌతమ బుద్ధుడు అనేవాడు. మాయాదేవికి శుద్ధోధనుడికి కలిగినటువంటి సంతానము ఎవరంటే సిద్ధార్థుడు. సిద్ధార్థుడు ఎవరిగా మారాడంటే గౌతమ బుద్ధుడుగా. గౌతమ బుద్ధుడు భార్య పేరు యశోధర. వీరిరకి కలిగిన సంతానము రాహులుడు అనేవారు మనకు ఉండడం జరుగుతుంది. ఈ వాస్తవానికి సిద్ధార్థుడిని పెంచినటువంటి తల్లి ఎవరంటే గౌతమి ప్రజాపతి. గౌతమి ప్రజాపతి అతను స్థాపించినటువంటి మతం ఏది అంటే బౌద్ధ మతం. బౌద్ధ మతం అనేది అన్ని వర్గాల వారికి, అన్ని మతస్థులకు, అన్ని వర్గాల వారికి విద్యా అవకాశాలు కూడా కల్పించినటువంటి మతము ఏది అంటే బౌద్ధ మతం. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పినటువంటిది ఏది అంటే బౌద్ధ మతం. ఇది భారతదేశంలో పుట్టినప్పటికీ కూడా ప్రపంచ దేశాలలో కూడా పూర్తి ప్రాధాన్యత అనేది ఎవరు తీసుకువచ్చారంటే అశోకుడు. మౌర్య వంశంలో గొప్ప చక్రవర్తి అయినటువంటి అశోకుడు తీసుకురావడం జరిగింది. బౌద్ధ మహామాతృలు అనేవారిని ఏర్పాటు చేసి తన యొక్క వారసులైనటువంటి కుమార్తె సంఘమిత్ర, అదేవిధంగా వీళ్ళందరినీ కూడా సింహళ దేశానికి పంపించి వేసి బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడం జరిగింది. ఎవరంటే అశోకుడు. ఆ రోజుల్లో ఏ మతం వచ్చి బౌద్ధక మతం. ఈ చార్వాకము అనేది బౌద్ధానికి పూర్వం అనేది ఉండడం జరిగింది సార్. దీని యొక్క ఆనవాళ్ళు ప్రస్తుతం భారతదేశంలో కనిపించటం లేదు. ప్రధానంగా గమనిస్తే జైన మతం అనేది ఎక్కువగా రాజస్థాన్ రాష్ట్రంలో చూడవచ్చండి. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఆరావళి ప్రాంతాల వద్ద దీనికి మనకు ఉంటుంది. జైన మతం యొక్క ప్రధాన
కేంద్రం అనేది ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. అదేవిధంగా ఈ జైన మతం గురించి మనం గమనించినట్లయితే కొలనుపాక తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా పరిసర ప్రాంతాలలోని కొలనుపాక అనేది కూడా జైన మత కేంద్రాలుగా ఉంటాయి. అదే బౌద్ధ మత కేంద్రాలుగా తీసుకున్నట్లయితే మనకి శ్రీకాకుళం జిల్లాలోని సాలిహొండ్లం, విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల, అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ విశాఖపట్నం దగ్గర ఉస్కొండ బీచ్ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది తొట్లకొండ అనే ప్రాంతము. సో అదే విధముగా మనకి ఆచార్య నాగార్జునుడి యొక్క కొండ, ఇవన్నీ కూడా ఏ మత కాలం అంటే బౌద్ధ మతానికి ఆనవాళ్ళుగా చెప్పుకోవచ్చండి. సో భక్తి ఉద్యమం అనేది ప్రధానంగా మనం చూడవచ్చు క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి ప్రధానంగా 17వ శతాబ్దం మధ్య కాలంలో భారతదేశంలోని హిందూ తత్వము సనాతన సాంప్రదాయాలను రక్షించడానికే వచ్చినటువంటి మతాలు ఏది అంటే భక్తి ఉద్యమాలు. భక్తి ఉద్యమాలకు స్థాపకుడుగా మనం ఎవరిని చెప్తామంటే ఆది శంకరాచార్యుని చెప్తాము. ఆది శంకరాచార్యులు అనేవాడు కేరళ రాష్ట్రంలోని కాలడి గ్రామానికి చెందినవాడు. ఇతను ప్రధానంగా మనం గమనించినట్లయితే 8వ శతాబ్ద కాలంలో జన్మించినట్లుగా మనకి ఆధారాలు ఉన్నాయి. సిద్ధార్థుడు గౌతముడు, ఎస్ సార్ అదే చెప్పాం కదా సార్, సిద్ధార్థుడు అనేవాడు ముందునేమో తర్వాత గౌతముడుగా మారుతాడు. ఇక్కడ మనకి చాలా అంటే జనరల్ స్టడీస్ పరంగా మనం గమనించినట్లయితే సిద్ధార్థుడు పుట్టక పూర్వం మాయాదేవికి వచ్చినటువంటి కళని ఆ యొక్క ఆశ్రమములో ఉండే రాజ పురోహితుడి ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. దాని ఆధారంగా సిద్ధార్థుడు అయితే చక్రవర్తి అవుతాడు లేదా సన్యాసి అవుతాడని చెప్తే ఏ రాజు కూడా కుమారుడు సన్యాసి అవడానికి ఒప్పుకోడు కాబట్టి అతని కోటలో ఉంచి బంధించడం జరుగుతుంది. సిద్ధార్థుడికి తన 19 సంవత్సరాల ప్రాయంలోనే ఈ యొక్క యశోధరాకిచ్చి వివాహం చేయడం జరుగుతుందండి. అయినప్పటికీ కూడా ఎందుకు కుటుంబం ఏర్పడితే బంధుత్వాలు ఉంటాయి, ఆ మోహబంధములో ఉండి కుమారుడు సన్యాసం స్వీకరించడం అనుకున్నాడు ఎవరంటే శుద్ధోదనుడు. కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అనే విధముగా సో తనేదో అనుకున్నాడు. కానీ సిద్ధార్థుడు కోట నుండి బయటకు వచ్చి కొన్ని ఘటనలు చూస్తాడు. వాటి ఆధారంగా మనవాడు విరక్తి చెంది వైరాగ్యము పొంది ఆ భక్తిని వెతకడానికై ఆ యొక్క కంటక అనే గుర్రము సహాయముతో మనవాడు ఇంటి వదిలిపోవడం జరుగుతుంది. ఓకే సార్, ఎస్ సార్. ఆది శంకరాచార్యులు భక్తి ఉద్యమాల స్థాపకుడు 8వ శతాబ్దం క్రీస్తు శకం కాలడి గ్రామం. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే విశిష్ట అద్వైత సిద్ధాంతములో అద్వైతము దేనిని సూచిస్తుంది అన్నాడు సార్ గమనించండి. ఇంతవరకు కూడా అద్వైతము వేరు వేరు అంటున్నాం. ఓకే, ఆ వేరు తగలెట్టేద్దాం. కానీ ఇక్కడేమన్నాడు మన గతంలో అడిగిన క్వశ్చను, విశిష్ట అద్వైత సిద్ధాంతములో అద్వైతము అనేది ఉంది కదా, మరి అద్వైతం దేనిని సూచిస్తుంది అని అడిగాడు సార్. ఆప్షన్స్ ఏమిచ్చాడు? బ్రహ్మ జీవాత్మలు మరియు ప్రపంచం వేరు, బ్రహ్మ మాత్రమే సత్యము ప్రపంచం మాయ, బ్రహ్మ జీవాత్మలు మరియు ప్రపంచం యొక్క అంతర్లీన ఐక్యత, జీవాత్మ మరియు బ్రహ్మము ఎప్పటికీ వేరు అని అడిగాడు సార్. సరే ఒకసారి చేయండి సార్. ఈ 10th బిట్ అనేది విశిష్ట అద్వైతము సిద్ధాంతములో అద్వైతము దేనిని సూచిస్తుంది అన్నాడు సార్. ఖచ్చితంగా సరే గమనించాలి. ఇక్కడ బ్రహ్మము జీవాత్మ వేరు వేరు అన్నాడు సార్. ఈ రెండు వేరు అని చెప్పినటువంటిది ఏది అంటే ద్వైత సిద్ధాంతం. ద్వైతము అంటే ద్వంద్వవాదము, ద్వంద్వం అంటే రెండు అంటే ఒకటి వేరు వేరు కదా అది చెప్తుంది. బ్రహ్మ మాత్రమే సత్యము ప్రపంచం మాయ, ఇదే చెప్పాం కదా. బ్రహ్మం సత్యం జగత్ మిథ్య అన్నాడు ఎవరు? ఆది శంకరాచార్యులు. అంటే ఇదేం చెప్తుంది? అద్వైతమును గూర్చి చెప్తుంది. ఇక్కడ బ్రహ్మము జీవాత్మ మరియు ప్రపంచం యొక్క అంతర్లీన ఐక్యత. ఎస్, బ్రహ్మము జీవాత్మలు అనేవి ప్రపంచములో ఒకదానిని విడిచిపెట్టి మరొకటి లేదు. ఇక్కడ మనకు చూడండి, సింపుల్గా చెప్తాం. ఒక అంశము చెప్పినప్పుడు రెండు అంశం గుర్తుకు రావడం. ఎలా ఇప్పుడు తాజ్మహల్ అన్నాం అనుకోండి, మనకు ఖచ్చితంగా గుర్తు వచ్చేది షాజహాన్ అని. సో ఆ రకంగా అంటే ఒకటి లేకపోతే మరొక దానికి అంత ప్రాధాన్యత అనేది ఉండకపోవచ్చు. అదే చెప్తున్నాడు, బ్రహ్మము మరియు జీవాత్మలు అనేవి ప్రపంచం యొక్క అంతర్లీన ఐక్యత, ఒకటి ఆధారంగా మరొకటి ఉంటాయి అని చెప్తున్నాడు సార్. 4th వన్ ఏమిచ్చాడు? ఈ యొక్క జీవాత్మ మరియు బ్రహ్మము ఎప్పటికీ వేరు. ఇది మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే దగ్గరగా ఎలా ఉంటుంది అంటే ద్వైతానికి దగ్గరగా ఉంటుందండి. సో డి అనేది కాదండి, ఏ కూడా కాదు. ఎందుకు? ద్వైతము నాకు ఆధారము. సో డైరెక్ట్గా వచ్చినండి, ఇది బ్రహ్మము మాత్రమే సత్యము ప్రపంచం మాయ అనేది అద్వైతం కాబట్టి ఇది కూడా కాదు. సో దీని 10th బిట్ ఆన్సర్ సి అనేది అవుతుందండి. 10th బిట్ ఆన్సర్ ఆప్షన్ సి. బ్రహ్మము జీవాత్మలు మరియు ప్రపంచం యొక్క అంతర్లీన ఐక్యత, ప్రపంచం యొక్క అంతర్లీన ఐక్యత అనేది మనం దేని ఆధారంగా చెప్పుకుంటామంటే ఈ యొక్క సి అనేది ఆన్సర్ అవుతుందండి. విశిష్ట అద్వైతములో ద్వైతము దేనిని సూచిస్తుంది అన్నాడు సార్. ఓకే సార్.
నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ ప్రస్తుతానికి మన యొక్క పిఆర్ అకాడమీ అనేది చాలా తక్కువ ప్రైస్లో మనకి ఈ గ్రేడ్ 3కి సంబంధించి మనకి బెస్ట్ ఆఫర్స్ అనేది బెస్ట్ విత్ కంటెంట్తో, సో బెస్ట్ ఆఫర్సే కాదండి బెస్ట్ కంటెంట్ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో మీరు గమనించవచ్చు ఎక్కడ ఏ అంశంలో కూడా మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీకు మీరుగా చూసుకున్న మీకు మీరుగా మెటీరియల్ చదివిన పూర్తి డీటెయిల్డ్గా అర్థమయ్యేంతగా మీకు అందించడం జరుగుతుంది. చాలా తక్కువ ప్రైస్కి అనేది ఇవ్వడం జరుగుతుందండి, మీరు గమనించాలి. సో ప్రతి అంశంలో కూడా మీకు డిజిటల్ వీడియోస్ అందనాయి. ఇక్కడ 2 రకాలుగా ఉన్నాయి సార్, కాన్సెప్టబుల్ వీడియోస్ ఉన్నాయి, విత్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు గమనించాలి. సో కాన్సెప్ట్ అనేది అంటే మీకు స్టోరీ టెల్లింగ్ పద్ధతిలో చెప్తున్నాం. అదే విధముగా మాకు స్టోరీ టెల్లింగ్తో పాటు సార్ బిట్ ఎక్కడ పోతుందో ప్రతి లైన్ టు లైన్ వివరించండి అంటే సో ఆ లైన్ టు లైన్ కూడా మీకు వివరిస్తూ ముందుకు ఇవ్వడం జరిగింది. వీడియోస్ అనేవి అన్నీ కూడా లేటెస్ట్ వీడియోస్ సార్, ఎప్పటివో కాదు, మీరు గమనించాలి. జీవుడే దేవుడు, ఎస్ సార్ రాజా గారు. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశం ఏదంటే రామానుజాచార్యులు అనుసరించిన సాంప్రదాయం ఏది అన్నాడు సార్. రామానుజాచార్యులు అనుసరించినటువంటి సాంప్రదాయం ఏది అన్నాడు. సో 11th బిట్ సార్ ఒక ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చినటువంటి శైవము, శాక్తము, శ్రీ వైష్ణవము, స్మార్థము అన్నాడు సార్. ఇక్కడ శైవము అనగా పరమశివుడిని ఆరాధించే వారినే మనము శైవస్తులు అంటాము. ప్రధానంగా మీరుగా మనకి ఎగ్జాక్ట్గా కావాలంటే నుదిటిపై లలాట ధారణ ఆ యొక్క విభూది అనేది 3 గీతలుగా అడ్డంగా ఉండేది. సో ఎవరంటే శైవము అండి. అదేవిధంగా శాక్తము అంటే ప్రధానంగా ఎవరిని పూజిస్తారంటే అమ్మవారిని అండి, శక్తిని పూజించే వారిని శాక్తము అంటాం. శ్రీ వైష్ణవము నిలువ బొట్టు ధారణ లేదా శ్రీహరిని మహావిష్ణువుని పూజించే వారంతా కూడా మనం ఏమంటాము అంటే సార్ ఈ యొక్క శ్రీ వైష్ణవం అంటాం. స్మార్థము అంటే ఇక్కడ ప్రధానంగా శివుడు విష్ణువుతో పాటుగా పంచదేవతలను గూర్చి అంటే శివుడు ఉంటాడు, విష్ణువు ఉంటాడు, ఇతర శక్తులను కూడా కలిపి పూజించే విధానం ఏది అంటే స్మార్థము. సో ఆన్సర్ ఏమవుతుందంటే సార్ రామానుజాచార్యులు ఏ శాఖను అవలంబించారు, దేనిని ప్రబోధించారు అంటే శ్రీ వైష్ణవును. ఎందుకు? తన తండ్రి అయినటువంటి కేశవ దీక్షితులు ప్రధానంగా ఏ శాఖను అవలంబించారని చెప్పాము, వైష్ణవ శాఖను అవలంబించారు. కాబట్టి ఇతడు కూడా ఈ రామానుజాచార్యులు కూడా ఏ శాఖను ఏ సంప్రదాయాన్ని కొనసాగించారంటే శ్రీ వైష్ణవము అనే శాఖని కొనసాగించారు. వెరీ గుడ్ అండి సార్. లైవ్లో ఉన్నది సుమారుగా 30 మెంబర్స్ ఉన్నారు, బట్ కామెంట్ రూపంలో మాత్రం చాలా తక్కువ మంది కామెంట్స్ అనేవి చేస్తూ ఉన్నారు సార్. సో ఇక్కడ 1 టైప్ ఆఫ్ ఎగ్జామ్గా మనకు జరుగుతూ ఉంది. మీరు ఏదో ఒకటి ఆన్సర్ చేయండి, ఇక్కడ తప్ప రైట్ అవుతుంది ఎవరు ఏమనుకుంటారని అనవసరం. సో మన తర్వాత తెలుస్తుంది కదా, నేను ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది కదా. సో చేయండి సార్, ఇక్కడ మీకు ఏమవుతుంది ఎలా జరుగుతుందని తెలుస్తుందని ఉద్దేశమే. ఓకే సార్, మీరేమనుకుంటున్నారు, అసలు ఎగ్జామినర్ ఎలా మీకుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడని తెలియడానికి మీకు ఒక రకంగా మాక్ టెస్ట్ లాగా ఉపయోగపడుతుంది సార్. సో ఇదంతా కూడా ఉపయోగించుకోండి సార్. రానున్న నోటిఫికేషన్లో మీరంతా కూడా నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశించే ప్రయత్నం చేయండి సార్. ఇక్కడ స్మార్థము అనేది ప్రధానంగా తీసుకున్నట్లయితే సార్ ఇది సాంప్రదాయం. ఈ స్మార్థము అనేది శివుడు విష్ణువుని కలిపి పంచదేవతలని ఆరాధంగా కేంద్రంగా చేసి పూజించే విధానము. అంటే ఇక్కడ శక్తిని పూజిస్తాము, శివుడిని పూజిస్తాము, విష్ణువుని పూజిస్తాము, గణేశుడిని పూజిస్తాము. అర్థమైందా? ఇలా అందరి దేవతలని కలిపి ఒకే కేంద్రముగా ఉంచి పూజించినట్లయితే అక్కడ ఉండే స్మార్తులు అంటారండి. వైష్ణవము అంటే విష్ణువుని లేదా శ్రీహరిని నారాయణుణ్ణి పూజించేది. శాక్తము అంటే శక్తి అమ్మవారిని పూజించే వారిని శాక్తం అంటాము. శైవము అంటే అయ్యవారిని పూజించేవారు. ఎందుకు? అమ్మవారు అంటే పార్వతీదేవి. పార్వతి యొక్క భర్త గురువుగారు ఎవరు? పరమశివుడు. సో మరి అమ్మవారు పార్వతి అయితే అయ్యగారు ఎవరవుతారు? శైవం అనేది అవుతుందన్నమాట. ఓకే సార్. రుద్రుడు లేదా వీరభద్రుడు అనేవారుగా మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ రుద్రుడు యొక్క అంశలోనే వీరభద్రుడు పుట్టిస్తాడు. వీరభద్రుడు అనేవాడు ఎందుకు పుడతాడంటే దక్షుణ్ణి సంహరించడానికి,
పరమశివుడి యొక్క భార్య అయినటువంటి సతీదేవి ఆ యొక్క దక్షయజ్ఞంలో దహనమైపోతుంది. ఆ సమయంలో తన యొక్క ప్రాణ సతి ఆ అగ్ని బాసట పడడం అనేది ఎవరికి ఇష్టం లేదంటే శివుడికి ఇష్టం లేదు. కాబట్టి వీరభద్రుడిని సృష్టించి పిచాచ గణాలతో ఆ యొక్క దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయమని ఆజ్ఞాపిస్తాడు పరమశివుడు. సో వీరభద్రుడి యొక్క అంశం అనమాట. ఇది వీరభద్రుడు ఎవరి యొక్క అంశం అంటే శైవం యొక్క అంశం. ఐ మీన్ ఇన్ ద సెన్స్ పరమశివుడి యొక్క అంశతో జన్మించిన వాడు. ఓకే సార్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం గమనించినట్లయితే రామానుజుల తత్వశాస్త్రములో జీవాత్మ యొక్క స్థితి ఏమిటి అన్నాడు. ఇందాక నుండి ఏమంటున్నాం, ప్రతిదీ కూడా ఈ అద్వైతం అంటే జగత్ మాయ అంటున్నాం, బాగానే ఉంది. కానీ విశిష్ట అద్వైతం ఏమన్నది, ఇక్కడ జగత్తు లేదా జీవాత్మ అనేది శాశ్వతం అంటుంది. కానీ ఇక్కడ ఈ శాశ్వతంలో ఏది బ్రహ్మ యొక్క మాయారూపమా, బ్రహ్మ యొక్క భాగం మరియు గుణంగా చెప్తామా, బ్రహ్మము నుండి పూర్తిగా వేరుపడిందా, అశాశ్వతమైనదా? ఈ మీరు చెప్తున్నటువంటి రామానుజాచార్యులు ఏదైతే విశిష్ట అద్వైతంలో పరబ్రహ్మము జగత్తు రెండూ కూడా శాశ్వత కారకాలు అంటున్నాడో ఆ జగత్తు లేదా ఆ జీవాత్మ అనేది ఎందుకు అంత శాశ్వతమైనది? ఓకే, బాగానే ఉంది, శాశ్వతం ఒప్పుకుంటున్నాం. మరి శాశ్వతమైనప్పుడు తన యొక్క స్థితి ఏమిటి? స్థితి ఇన్ ద స్టేట్ అండి. ఇప్పుడు మనం ఒక ఐటెం తీసుకున్నట్లయితే ఇది ఏ స్థితిలో ఉంది, ఐ మీన్ సాలిడా, లిక్విడా, గ్యాస్ అని చెప్తాం కదా. సో ఆ రకంగా ఈ జీవాత్మ యొక్క ఆ యొక్క పరిస్థితి ఏమిటి బ్రహ్మ దృష్టిలో అని అడుగుతున్నాడు సార్. ఇక్కడ మనం గమనిస్తే బ్రహ్మ యొక్క మాయారూపం అంటున్నాడు సార్. బ్రహ్మ యొక్క జీవాత్మ అనేది బ్రహ్మ యొక్క మాయారూపం అని చెప్పేది ఏది అంటే అద్వైతము. అద్వైతం అనేది చెప్తుందండి బ్రహ్మ యొక్క రూపం మాయ అనేది. రెండోది బ్రహ్మ యొక్క భాగము మరియు గుణము అంటున్నాడు. బ్రహ్మ యొక్క ఇది భాగమా గుణమా అని చెప్తున్నాడు సార్. ఏది ఈ యొక్క జీవాత్మ అనేది బ్రహ్మము యొక్క భాగము మరియు బ్రహ్మము యొక్క భాగము మరియు జీవాత్మ బ్రహ్మం యొక్క మాయారూపము. మాయ వస్తే మనకు ఒకటే గుర్తు రావాలండి, అద్వైతం గుర్తు రావాలి, ఆది శంకరాచార్యులు. ఓకే సార్. సెకండ్ ఆప్షన్ ఏమిచ్చాడు, బ్రహ్మం యొక్క భాగము మరియు గుణము అంటున్నాడు సార్. బ్రహ్మము నుండి పూర్తిగా వేరు, ఇది తప్పండి. బ్రహ్మము నుండి ఇది వేరు పడలేదు. ఇది బ్రహ్మము నుండి పూర్తిగా వేరు చేశాము, బ్రహ్మము వేరు జీవాత్మ వేరు అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒకటి ఇది రెండు అవుతుంది. ఒకటి రెండు రెండు కనిపించాయంటే అది ఏమవుతుంది, ద్వంద్వ భావన. ద్వంద్వ భావన అంటే ఏ సిద్ధాంతము, ద్వైత సిద్ధాంతం అయిపోతుంది. సరే ఇక్కడ ఏమన్నాడు, అశాశ్వతమైనది. తప్పు సార్. రామానుజాచార్యుల ప్రకారం తత్వశాస్త్రంలో జీవాత్మ అనేది శాశ్వత కారకము, అశాశ్వతమైనది కాదు, శాశ్వతమే. సో ఇక్కడ అశాశ్వతమైనది కూడా తప్పు. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది ఏమవుతుంది, రెండు అని చూపిస్తుంది కాబట్టి ద్వంద్వము తప్పు. ఇక్కడ బ్రహ్మ యొక్క మాయారూపం అంటే ఏమన్నాం, అద్వైతం అన్నాం. సో ఆటోమేటిక్గా 12th బిట్ ఆన్సర్ ఏమవుతుంది, బి అనేది ఆన్సర్ అవుతుంది సార్. ఇక్కడ బి గురించి ఒకసారిగా మనం మాట్లాడినట్లయితే జీవాత్మలు బ్రహ్మ యొక్క శరీరముల అంతర్భాగముగా, ఇందాకే మాట్లాడుకున్నాం, ఒకదానిలో మరొకటి అంతర్లీనంగా ఉంటాయి. దీనిలో బ్రహ్మంలో పరబ్రహ్మములో జీవము అనేది, పరబ్రహ్మములో జీవము. లేదా సింపుల్గా మనం మాట్లాడుకుంటే మీరు ఆల్రెడీ భాగవతం చదివి ఉన్నారు. భాగవతములో 2వ స్కందములో ఒక ప్రస్తావన వస్తుంది, విశ్వజననము అని. ఈ విశ్వాన్ని సృష్టించిన వాడు ఎవడు, బ్రహ్మ. ఈ బ్రహ్మ సృష్టించిన దేని సృష్టించాడు బ్రహ్మ, అసలు జీవులను సృష్టించాడు. ఆ జీవులు మరి ఉన్నారా లేరా, ఉన్నారు. అదే చెప్తున్నాడు, బ్రహ్మ అనేది పెద్ద సర్కిల్, జీవులు అనేది చిన్న సర్కిల్. అంటే ఇప్పుడు జీవులు దేనిలో లోబడి ఉన్నాయి, దేని లోపల ఉన్నాయి, బ్రహ్మ లోపల ఉన్నాయి. పెద్దది అండి ఈ వృత్తము, తర్వాత చిన్నదండి. ఈ బయట కనిపిస్తున్న ఈ బాహ్య వృత్తము అనేది బ్రహ్మము అండి. ఈ పెద్ద వృత్తములో చిన్న వృత్తం ఉందా, చిన్న వృత్తంలో పెద్ద వృత్తం ఉందా, లేదా రెండు వేరువేరుగా ఉన్నాయా? సో ఈ పెద్ద వృత్తంలో చిన్న వృత్తం ఉంది అంటే ఆటోమేటిక్ ఒకదానిలో మరొకటి అనే భావన. అదే బ్రహ్మ యొక్క భాగము మరియు గుణము, ఏది ఈ జీవాత్మ అనేది. అదే మనకి దీని పరంగా రెండు వేరనుకోండి, ఇది బ్రహ్మము ఇది జీవము, ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి, దీనికి ఎక్కడ కనెక్టింగ్ అనేది లేదు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, అప్పుడు ఈ సి ఆన్సర్ ద్వైతం అవ్వాలి అంటే వేరువేరుగా ఉండాలి. అశాశ్వతమైనది అన్నాం. సో ఇది పూర్తిగా జీవాత్మ అనేది విశిష్ట అద్వైతం ప్రకారము జీవాత్మ అనేది శాశ్వతమైనది, అశాశ్వతమైనది కాదు సార్. అశాశ్వతమైనది అని మనం ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో మాయ అన్నాము. మాయ అంటే అద్వైతమును గూర్చి చెప్పడం జరుగుతుంది సార్. ఓకేనండి. ఇక్కడ మనం గమనించినట్లయితే 12th బిట్ బి ఆన్సర్ అనేది అవుతుందండి, ఏ కాదు సార్. ఎందుకంటే ఇక్కడ మాయ ఉంది, జగత్ మాయ.
ఇది మన కొటేషన్ అనమాట. జగన్ మాయ, జగన్ మిథ్య అని ఎవరన్నారంటే ఆది శంకరాచార్యులు ప్రారంభంలో చెప్పడం జరిగింది. సార్ నెక్స్ట్ మనకు చూసినట్లయితే రామానుజుల యొక్క జన్మనామం ఏమిటి అంటే ప్రతి ఒక్కరికి కూడా జన్మ నక్షత్ర కాలములో కానీ ప్రారంభములో కానీ కొన్ని పేర్లు అనేవి ఉంటాయి సార్. వాటిని కాలక్రమంలో మనం ఏదో పరిస్థితుల వలన వాటిని మార్చివేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కొంతమంది పేరు బాగులేదని కానీ ఆస్ట్రాలజీ పరంగా కొన్ని పేర్లు మారుస్తూ ఉంటాం. సో ఆ రకంగా ఇక్కడ రామానుజుల యొక్క జన్మనామం పుట్టేటప్పుడు ఆ కేశవ దీక్షితులు మరియు కాంతిమతి పెట్టిన పేరు ఒకటి ఉంది ఈ 4 ఆప్షన్స్లో. శంకరుడ, లక్ష్మణ మునిన, యాదవ ప్రకాశకుడ, కుర్తాల్వన్న అని అన్నాడు. సరే ఇక్కడ గమనిస్తే ఫస్ట్ ఆప్షన్ మనకి డిలీట్ చేసేయచ్చు. ఎందుకు? శంకరుడు అనేది ఎవరికి ఇంటర్లింక్ అప్ అయి ఉంది? ఆది శంకరాచార్యుడికి. సో రామానుజుడికి అడిగాడా, ఆది శంకరాచార్యుడికి అడిగాడా? ఆది శంకరాచార్యుడికి. సో ఇది మనకు ఆప్షన్ తప్పు. ఇక్కడ మనకు మిగిలిన 3 ఆప్షన్లే. లక్ష్మణ ముని అని అవ్వాలి, లేదా యాదవ ప్రకాష్కి అవ్వాలి, కురతాల్వన్ అవ్వాలి. మీరు గమనిస్తే మొదటి బిట్ మనం ప్రారంభంలో 2వ బిట్ చేశాం, అక్కడ మనం మాట్లాడాం ఆల్రెడీ. యాదవ ప్రకాశకుడు ఎవడు అంటే రామానుజాచార్యుల యొక్క గురువు గారండి. రామానుజాచార్యుల యొక్క గురువు ఎవరంటే యాదవ ప్రకాశక గురువు. సో గురువు గురించి మనకు అడగలేదు, జన్మనామం అడిగాడు. మనకి గురువు గురించి అడగలేదు సార్. ఏమడిగాడు? జన్మనామం అడిగాడు. సో ఇక్కడ గురువు అనేది ఆప్షన్. కురుతాల్వన్. సరే కురుతాల్వన్ ఎవరంటే రామానుజాచార్యుల యొక్క శిష్యుముఖ బృందములో ప్రథమ శిష్యుడండి. సో ప్రధానంగా ఇతనికి శిష్యులు అనే ప్రతి సన్యాసికి యతికి కూడా మనకి శిష్యులు అనేవారు ఉంటారండి. సో ప్రతి యతి లేదా ప్రతి సన్యాసి ఒకప్పటి శిష్యుడుగానే ఉండాలి. సో ఆ రకంగానే కుర్తాల్వన్ అనేవాడు ఎవడికి శిష్యుగా ఉన్నాడంటే రామానుజాచార్యుల యొక్క శిష్యుడు అనమాట. సో ఇక్కడ శిష్యుడు, గురువు, ఇది ఆది శంకరాచార్యుల పేరు. సో రిమైనింగ్ మనకి మిగిలిపోయిన ఆప్షన్ ఏం మిగిలిపోయింది? మనకు ఒకసారిగా గమనిస్తే రిమైనింగ్ మనకి మిగిలిపోయిన ఆప్షన్ ఏమిటి అంటే సో ప్రధానంగా ఏ మిగిలిపోయింది? సో బి అనేది మనకి మిగలడం జరిగింది. లక్ష్మణ ముని అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఎస్ అండి, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ ఇక్కడ రామానుజాచార్యుల యొక్క గురువు ఎవరు అన్నాడు సార్. రామానుజాచార్యుల యొక్క గురువు ఎవరు అన్నాడు? ఆప్షన్ ఏ యమునాచార్యులు, ఆప్షన్ బి శంకరాచార్యులు, ఆప్షన్ సి మధ్వాచార్యులు, ఆప్షన్ డి నింబార్క అన్నాడు సార్. ఆప్షన్ డి నింబార్క అన్నాడు. ఒకసారి దీన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి సార్. 14th బిట్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సార్ ఇక్కడ ఒకసారి ఆప్షన్ చూద్దాం. నింబార్కుడు అనేవాడు ఎవడంటే ద్వైత అద్వైత సిద్ధాంతమునకు చెందినవాడండి. ద్వైత అద్వైత సిద్ధాంతము ఎవరంటే నింబార్కుడిది అండి. ద్వైత అద్వైత సిద్ధాంతం నింబార్కుడిది. మధ్వాచార్యులు ఎవరంటే ద్వైత సిద్ధాంతం 2 వేరు వేరు అనే సందర్భంలో ఉపయోగించేది. శంకరాచార్యులు ఎవరంటే అద్వైత సిద్ధాంతమునకు. మరి యమునాచార్యులు ఎవరంటే సార్ యమునాచార్యులు అనే వ్యక్తి మనకి తమిళనాడు ప్రాంతములో ప్రారంభములో యాదవ ప్రకాశుడు దగ్గర ఆయన చదివిన అనంతరం తత్వజ్ఞానాన్ని, వైష్ణవ జ్ఞానాన్ని ప్రబోధించడానికై ఎవరు ఈయనకు ఉపదేశం చేశారంటే యమునాచార్యులు. అయితే ఇతని దురదృష్టం ఏమిటంటే రామానుజాచార్యులు తమ యొక్క తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడానికి కొరకై ఈ యొక్క శ్రీరంగం వెళ్ళే సమయానికి, ఎక్కడికండి? శ్రీరంగం వెళ్ళే సమయానికి అప్పటికి యమునాచార్యుల కాలక్రమం చేయడం జరుగుతుంది. సో అతను పూర్తిగా దాని దగ్గర నేర్చుకోలేరు. కానీ ఆ యమునాచార్యుల యొక్క పార్థివ దేహాన్ని గమనించినప్పుడు మన యొక్క రామానుజాచార్యుడు ఆ చేతిని ఒకసారి గమనిస్తే 3 వేళ్ళు అనేవి ముడుచుకొని ఉంటాయి, మిగతా 2 వేలు తెరుచుకుంటాయి. ఈ 3 వేళ్ళు ఎందుకు తెరుచుకున్నాయి? చివరి సందేహముగా గురువు గారు ఏమైనా చెప్పాలనుకున్నారంటే అప్పుడు ఆ శిష్యులు చెప్తారనమాట యమునాచార్యుడి యొక్క 3 కోరికలు గూర్చి. ఆ 3 కోరికలను ఎవరు తీరుస్తారంటే రామానుజాచార్యులు తీరుస్తారు. ఆ శిష్యులు ఆ 3 కోరికలని రామానుజాచార్యులకు చెప్తున్నప్పుడు ఒక కోరిక తర్వాత ఒకటి చెప్తుంటే ఈ ముడుచుకున్న 3 వేళ్ళు కూడా ఈ 3 కోరికలు చెప్పే సమయం తెరుచుకుంటాయి. అర్థమైందా సార్? ఎవరి యొక్క పార్థివ దేహం అంటే యమునాచార్యుడి యొక్క పార్థివ దేహం. రామానుజాచార్యులు వైష్ణవ తత్వజ్ఞానాన్ని ఎవరి వద్ద నుండి అభ్యసించారంటే యమునాచార్యుల వద్ద నుండి. సో 14th ఈజ్ ద ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 14th ఏ ఈజ్ ద 8. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే రామానుజాచార్యులు సమాజంలో దేనిని బలంగా ప్రోత్సహించారు అన్నారు సార్. ఆప్షన్ ఏ కఠినమైన కుల విభజన, ఆప్షన్ బి నిస్సంగత్వం, ఆప్షన్ సి సమానత్వం మరియు సామాజిక న్యాయము, ఆప్షన్ డి అగ్ని పూజ.
సార్ ఆప్షన్ ఒకసారి చూడండి సార్. కఠినమైన కుల విభజన గూర్చియా, లేదా నిస్సంగత్వం గూర్చియా, లేదా సమానత్వం మరియు సామాజిక న్యాయమా, లేదా ఆప్షన్ డి అగ్ని పూజ, దేని గురించి మనకి రామానుజాచార్యులు చెప్పడం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. సార్ మనం గమనించినట్లయితే సార్ ప్రధానంగా కఠినమైన కుల విభజన గురించి రామానుజాచార్యులు ఎప్పుడూ చెప్పలేదండి. కులము అనేది అంటే ఉన్నతంగా ఆలోచించే ఏ వ్యక్తి కూడా కులము అనే భావన గురించి ఆలోచించరు. సార్ నెక్స్ట్ మనకి నిస్సంగత్వము అన్నాడు. అంటే ఇది మోక్ష మార్గమునకు ఒక అంశమే తప్ప ఇది పూర్తిగా కాదు. అగ్ని పూజ, ఇతను యజ్ఞ యాగాది క్రతువులు చేయమని ఎక్కడా చెప్పలేదు. సో ఆప్షన్ డి అయితే కాదు. ఇతను ఎల్లప్పుడూ చెప్పింది ఏమిటంటే సమానత్వము మరియు సామాజిక న్యాయమును ఆధారంగా చేసుకొని సనాతన సాంప్రదాయ వాదాన్ని, భక్తి ఉద్యమాన్ని 11వ శతాబ్దంలో ముందుకు నడిపినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే మన యొక్క రామానుజాచార్యులు. అందుకే ఇతనికి సమానత్వానికి గుర్తుగా మనకి తెలంగాణ గవర్నమెంట్ అనేది ఇతని యొక్క విగ్రహాన్ని కూడా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే పేరిట ఇతని యొక్క విగ్రహాన్ని కూడా మనకి ప్రతిష్ఠించడం జరిగిందనమాట, సమానత్వానికి గుర్తుగా. ఓకే సార్, ఎస్ అండి. 15th ఈజ్ ద సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ రామానుజులు తత్వములో ప్రకృతి, రామానుజుల పరముగా ప్రకృతి లేదా ఆప్షన్స్లో జగత్ అని ఇవ్వచ్చు. దీని యొక్క స్థితి ఏమిటి? అసలు రామానుజులు ఆయన బోధించినటువంటి ఆ యొక్క వైష్ణవ తత్వంలో కానీ ఆ విశిష్టాద్వైత తత్వంలో కానీ జగత్తుని, ప్రకృతిని దేని పరంగా సూచించారు, దేనిని ఆధారంగా చేసుకొని చెప్పడము జరిగినది అని మనకు అడుగుతున్నాడు సార్. ఒకటి మాయా మరియు అసత్యము, బి సత్యమైనది మరియు బ్రహ్మం యొక్క దేహము, ఆప్షన్ సి అశాశ్వతమైనది మరియు నిరంతరము మారుతూ ఉంటుంది, ఆప్షన్ డి బ్రహ్మతో సమానము, ఆప్షన్ డి బ్రహ్మతో సమానము అన్నాడు సార్. సార్ గమనించండి, ఇక్కడ ఈ మాయా మరియు అసత్యము చెప్తుందా, సత్యమైనది మరియు బ్రహ్మ యొక్క దేహం అన్నదా, అశాశ్వతమైనది నిరంతరం మారుతుంది, ఇది బ్రహ్మముతో సమానం అన్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమవుతాయి ఒకసారి పెట్టండి సార్. ఎస్ అండి. 16th ఈజ్ ద ఆప్షన్స్. మనం గమనించినట్లయితే బి అనేది చాలామంది పెడుతూ ఉన్నారు సార్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ మాయా మరియు అసత్యము, మాయ అంటే మనం దేని చెప్పాం, అద్వైతము. సో ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ సి అశాశ్వతమైనది, అసలు తప్పండి. ఇతని దృష్టిలో జగత్తుకి పరబ్రహ్మము శాశ్వతమని చెప్పాడనమాట, కానీ సమానం అని చెప్పలేదు. ఎందుకు? సమానం అంటే ఈ వృత్తం ఎలా ఉందో మరో ఈ జగత్ అనే వృత్తం కూడా దానిపైనే ఉండాలి. కానీ మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఇది బాహ్య వృత్తము అనేది, బాహ్య వృత్తము అనేది బ్రహ్మం అయితే జగత్ అనేది మనం అంతర్వృత్తంగా చూపించాము. అంటే బాహ్య వృత్తం పెద్దగా ఉంది, సమానంగా ఎక్కడ లేదు చూడండి అంతర్వృత్తంతో పోల్చినట్లయితే. సో సమానము అనేది తప్పు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సత్యమైనది మరియు బ్రహ్మం యొక్క దేహం అంటే బ్రహ్మలో అంతర్గతంగా ఉంటుంది అని చెప్తుంది ఎవరు? రామానుజాచార్యుల తత్వంలో ప్రధానంగా దేని యొక్క భావన అంటే ప్రకృతి యొక్క భావన. నెక్స్ట్ మనం గమనించినట్లయితే రామానుజులు ప్రతిపాదించిన మోక్ష సాధన మార్గములో శరణాగతిని ఏమని పిలుస్తామన్నామండి. మోక్ష సాధన మార్గములో శరణాగతిని ఏమని పిలుస్తామన్నాడు. ఆప్షన్ ఏ కైవల్యము, ఆప్షన్ బి ధ్యానము, ఆప్షన్ సి ప్రపత్తి, ఆప్షన్ డి వైరాగ్యము. సో 17th ఒకసారి ఆన్సర్ చేయండి అమ్మా. రామానుజులు ప్రతిపాదించిన మోక్ష సాధన మార్గములో శరణాగతి ఏమిటని అడిగాడు. కైవల్యము అనేది వాస్తవానికి సార్ దీన్ని మనము ముక్తికి సాధనముగా వాడుతామండి. ఇది ముక్తి ప్రధానమైనది, ఇది కైవల్యము. ధ్యానము అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే మోక్షానికి ఒక సాధనం అండి ధ్యానము. దీన్ని యోగాలో భాగంగా వాడుతాం. సో మోక్ష మార్గానికి ఒక స్వాపానము లేదా సాధనముగా ఉపయోగపడుతుంది. వైరాగ్యము అంటే అర్థము విరక్తి అండి. ఏదండి? వైరాగ్యం అంటే విరక్తి, అంటే దాని పట్ల ఇప్పుడు ఒక వ్యక్తికి ఎక్కువగా మనకి స్వీట్లు ఇష్టం అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కువగా పెట్టినట్లయితే కొంతకాలానికి స్వీట్ అనేది ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది అనమాట. సో దీనికి మన గతంలో మూవీస్ మీరు గమనించినట్లయితే అరుణాచలం సినిమాలో దీని గురించి క్లారిటీగా చెప్తాడండి. ఒక రోజున తన తండ్రి సిగరెట్ తాగడం చూసినప్పుడు ఒక రోజు మొత్తం ఒక ఇంట్లో పెట్టి సిగరెట్ కాల్చమంటే మరుసటి రోజు ఉదయానికి హీరో ఇంకా వాసనకి అది నాకు నచ్చలేదని చెప్పి విరక్తి చెందుతాడు. సో అటువంటి భావన ఏది అంటే వైరాగ్యం అండి. సో ఇక్కడ శరణాగతి అన్నాడు కాబట్టి శరణాగతి అంటే ప్రపత్తి అవుతుందండి. సో ప్రపత్తి అంటే భగవంతుణ్ణి పూర్తిగా తన యందు లీనము చేసుకొని చేసే ప్రయత్నంలో భాగంగానే ఉంటుంది ఏది అంటే ప్రపత్తి అనేది. సో శరణాగతి రామానుజుల ప్రతిపాదించిన మోక్ష సాధనా మార్గములో శరణాగతి ఏది అంటే ప్రపత్తి అనేది అవుతుంది సార్, గమనించాలి.
ఓకే సార్. నెక్స్ట్ 18th బిట్ ఒకసారి చూద్దాం సార్. రామానుజులు శ్రీ భాష్యములో ఏ పద్ధతిని ఖండించాడు అన్నాడు సార్. శ్రీ భాష్యమును రచించింది అంటే మనకి రామానుజాచార్యుడు వస్తాడు. కానీ అందరు ఏమన్నాడు? దేన్ని ఖండించాడు? ద్వైతమును ఖండించాడా, సాంఖ్యమును ఖండించాడా, అద్వైతమును ఖండించాడా, న్యాయమును ఖండించాడా అన్నాడు సార్. ఇక్కడ గమనించినట్లయితే ద్వైతము అనేది ఇది రామానుజుల తర్వాత వచ్చిన సిద్ధాంతం. ఇది ముందేమీ రాలేదు సార్. ద్వైతం అనేది రామానుజాచార్యుల తర్వాత వచ్చింది ఏది అంటే ద్వైతము. ద్వైతం ఎవరు చెప్పారు మనకి? మధ్వాచార్యుడు. సాంఖ్యకము ఈ షడ్దర్శనాల్లో భాగంగా వస్తుంది. కపిల మహర్షి మనకు చెప్పడం జరిగింది. ఇది కూడా నారాయణ భాగవత అవతారాలలో ఒక అవతారంగా చెప్తాం కపిల మహర్షిది. సో అతనిది మన సాంఖ్యము. నెక్స్ట్ ఏమన్నాడు? న్యాయము అన్నాడు. ఇది కూడా షడ్దర్శనాల్లో మనకు ఉంటుంది. న్యాయ దర్శనమును మనకి ఎవరు ప్రబోధించారంటే గౌతమ మహర్షి ప్రబోధించాడు. సో ఇక్కడ ఈ రామానుజాచార్యుల యొక్క విశిష్ట అద్వైతము కంటే ముందుగా వచ్చింది ఏది? ఇక్కడ ఆప్షన్స్లో కేవలం అద్వైతమే వచ్చింది. కాబట్టి దాన్ని ఎవడు మనము నీ ముందు వారిని మనం అంటామా, నీ తరువాత వారిని ఏమైనా అంటామా? సరే, ఇప్పుడు మన ఇద్దరము మాట్లాడాం, లేదా మన ఇద్దరము ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రమంలో ఏమీ లేదు సార్. ఇప్పుడు మనం ప్రధానంగా గమనిస్తే ఎక్స్ వై అనే పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎక్స్ అనే పార్టీ ప్రజెంట్ రూలింగ్లో ఉంటే ఈ పార్టీ అనేది ఎప్పుడూ కూడా తన ముందు పరిపాలించిన వారి యొక్క పరిపాలన విధానాలు తప్పు అని వాదిస్తుంది. అంటే ముందు అంశాలను ఆధారంగా చేసుకొని అవసరం వస్తే పరిపాలిస్తుంది, లేదా ఖండిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా మనం ఖండించాలి అంటే ముందు జరిగిన గత అంశాలను ఆధారంగా చేసుకోవాలి. మరి రామానుజాచార్యుల కంటే గతములో ఉన్నది ఏది? కేవలం అద్వైతమే. మిగతావేమీ కూడా తర్వాత వచ్చినవి. కాబట్టి ఇక్కడ శ్రీభాష్యములో దేని నేను ఖండించడం జరిగింది అంటే అద్వైతమును ఖండించడం జరిగింది. దేన్ని ఖండించడం? అద్వైతమును ఖండించడం జరిగింది సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ 19th రామానుజాచార్యులు తత్వములో రామానుజాచార్యుల ప్రకారము బ్రహ్మని ఏ ఉపమానముతో దేంతో పోలుస్తాము అన్నాడండి. బ్రహ్మని దేనితో పోలుస్తాము అన్నాడు సార్. దీనికి ఆప్షన్స్ చేసే ప్రయత్నం చేయండి. 18th గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మీ గారు గుడ్ మార్నింగ్ అండి. ఇప్పటి వరకు మీ దయ భగవంతుడి దయ వలన ఆరోగ్యంగా ఉన్నామండి. మీరు ఎలా ఉన్నారు? ఎలా చదువుతూ ఉన్నారు? ఇక్కడ మనం గమనించండి సార్. 19th బిట్ రామానుజాచార్యుల తత్వములో బ్రహ్మాన్ని ఏమని పోలుస్తామన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడండి. సముద్రము మరియు అలలు, ఆత్మ మరియు శరీరము, సూర్యుడు మరియు కిరణాలు, బంగారము మరియు ఆభరణాలు. సరే గమనించాలి. ఇక్కడ మనం గమనిస్తే ఒకదానితో మరొక దానికి సంబంధం ఉన్నట్లుగానే మనకి ఇచ్చాడనమాట. సో ఇప్పుడు మనం ఆన్సర్ చేయాలి. సముద్రము మరియు అలల, ఆత్మ మరియు శరీరమ, సూర్యుడు మరియు కిరణాల, బంగారము మరియు ఆభరణాల, ఈ నాలుగింటిలో ఏమవుతుంది? అసలు ఆ బ్రహ్మాన్ని దేంతో పోల్చాడు అనేది మనం గమనించాలి. సరే, ఇక్కడ సముద్రము మరియు అలలు అనేది మనం గమనిస్తే సరే అలలు ఒడ్డునే ఉంటాయండి, సముద్ర మధ్యలో ఉండవు. అంటే సముద్రం నుండి ఒక 10 to 15 కిలోమీటర్స్ మనం ముందుకు వెళ్ళినట్లయితే సముద్రం అనేది నిశ్శబ్దంగా ఉంటుంది. ఎటువంటి అలల తాకిడి ఉండదు. ఆ అలలు అనేది గాలి ప్రభావం వల్ల ఒడ్డుకు వచ్చే నాటికి ఉధృతంగా ఉంటాయి. అంటే ఒడ్డున కనిపిస్తున్న అలలు సముద్ర మధ్య భాగానికి వెళ్తే ఉంటాయా? ఉండవు. అంటే ఇక్కడ కనిపిస్తున్నది ఒకటి, కానీ దాన్ని ముందుగా వెళ్తే ఉన్నాయా లేదా? అంటే ఇప్పుడు ఏమవుతుంది? మాయ, ఒక భ్రమణ కల్పిస్తుంది మనకి ఆ సముద్రం అనేది. ఈ సముద్రము మరియు అలలు అనేది ఒక భ్రమ. ఎందుకు? అలలు ఉంటే కంటిన్యూస్గా ఉండాలి. సముద్రం ఒడ్డునున్నా సముద్రం మధ్యలో అయినా ఉండాలి. కానీ మనకు అలా ఉన్నాయా? లేదు. మరి సముద్రంలో అలలు ఒక దగ్గర ఉండి ఒక దగ్గర లేవు అంటే అది శాశ్వతత్వానికి సూచిక కాదు. మరి శాశ్వతత్వానికి సూచిక కాదు కాబట్టి ఆప్షన్ తీసేసి. సూర్యుడు మరియు కిరణాలు. సూర్యుడు యొక్క తీక్ష్ణత అనేది సమయానుకూలంగా మారుతూ ఉంటుంది. ఒకే సమయం, ఇప్పుడు ఉదయం బ్రహ్మముహూర్త సమయంలో సూర్యుడిని మనం చూడవచ్చు. ఎందుకు? నారింజ రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు, ప్రత్యక్ష నారాయణుడిగా ఉంటాం. మనం అర్ఘ్యమును సనాతన సాంప్రదాయం ప్రకారము అర్ఘ్యమును కూడా ఇస్తాము కదా. అదే విధముగా కానీ మధ్యాహ్న సమయానికి చూసినట్లయితే సూర్యుడి యొక్క తేజస్సుతో మన కంటికి వీలు పడదు, చూడలేము. సో ఇది మనకి సాధ్యపడదు. ఒక సమయమున ఒక రకంగా, మరొక సమయమున మరొక రకంగా ఉంటుంది. నెక్స్ట్ బంగారము మరియు ఆభరణాలు. సో ఇది మనం గమనించినట్లయితే ఈ బంగారము మరియు ఆభరణాలు అనేది, ఈ బంగారము అనేది ఒక రూపంలో ఉంటుంది,
ఆభరణాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. ఎందుకు? తయారైంది బంగారంతోనే, కానీ ఒకే రకంగా ఉండాలి కదండి, ఉండవు. సో ఇక్కడ ఇది కూడా కాదు, కానీ ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుందంటే ఆత్మ మరియు శరీరము. సరే కొద్ది గమనించండి, ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్లు కూడా ఒకేలా ఉన్నాయండి కంపారిజన్లు ఇచ్చేటప్పుడు. కానీ మనము మరి ఇక్కడ విశిష్ట అద్వైతమును గురించి మాట్లాడుతూ ఉన్నాం. విశిష్ట అద్వైతములో రామానుజాచార్యులు ఏమన్నాడు? పరబ్రహ్మము మరియు అతనిచే ఏర్పడినటువంటి జగత్తు రెండు శాశ్వత కారకాలు ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటాయి అంటున్నాడు. సరే ఒకే రకంగా ఉండాలి అంటే అలలు, సముద్రం అయితే ఒక దగ్గర ఒకేలా ఉంటుంది, ఎప్పుడు సాల్టిస్గా ఉంటుంది, బాగానే ఉంది. బట్ అలలు, దానిలో ఉండే వేవ్స్ అనేవి గమనిస్తే ఒక సమయమున ఒడ్డులలో ఒక వద్ద, సముద్ర గర్భంలో ఒక రకంగా ఉంటాయి. కాబట్టి ఇది కాదు. సూర్యుడు మరియు కిరణాలు, సూర్యుడు అనేవాడు బ్రహ్మముహూర్త సమయములో నారింజ రంగులో ఉంటూ సమయము పెరుగుతున్న కొలది తన యొక్క రూప విక్రయము చెందుతూ కిరణ తీక్ష్ణత పెరుగుతూ ఉంటుంది. ఇలాగ ఉన్నప్పటికీ కూడా కిరణాలు అనేవి అన్నిటి వద్ద ఒకే రకంగా తాకిడికి గురి కావు. సో ఇక్కడ బంగారం అనేది ఖచ్చితమైన వనరే, ఒకదాన్ని సృష్టించబడింది, కానీ దాని నుండి ఒకే రకమైన ఆభరణాలు తయారీ కావట్లేదు. కొంతమంది చేతులకు వాడతారు, కొంతమంది మెడకు వాడతారు, కొంతమంది నడుముకు వాడతారు, కొంతమంది చెవులకు వాడతారు. సో ఇక్కడ రకరకాలుగా ఉంటాయి ఆభరణాలు అనేవి. కానీ ఆత్మ మరియు శరీరం మాత్రం ఎల్లప్పుడూ ఒక రకంగానే ఉంటుంది. ఆత్మ అనేది బ్రహ్మానికి, శరీరము అనేది జగత్తుకి కారకంగా ఉంటుంది. ఏ శరీరమైనా కూడా మనకి కట్టెలలో వేస్తే దగ్ధమైపోవలసినదే, దాని యొక్క ధర్మం అది. ఓకే సార్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ 19th అనేది బి అనేది ఆన్సర్ అవుతుందండి. ఎస్ అండి, త్రివేణి మేడం గారు. పరమాత్మ సూర్యుడైతే జీవాత్మ కాంతి కిరణాలు లాంటి వాడు. సో కాంతి కిరణాలు లాంటి వాడే. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఈ రెండు వేరువేరుగా ఉంటాయండి. సూర్యుడు అనేది ఒక రకంగాను, కిరణాలు ఎందుకు? సో సూర్యుడి నుండి వచ్చేటువంటి కిరణాలు అనేది ఎల్లప్పుడూ కూడా మనకి ఏ రంగులో ఉంటాయి? తెలుపు రంగులోనే ఉంటాయి. కానీ బయట సందర్భాల్లో మనం గమనిస్తే ఈ తెలుపు రంగు అనేది ప్రధానంగా ఎన్ని రంగుల కలయిక అంటే సప్తవర్ణాల కలయిక. ఎన్ని వనండి? 7 రంగుల కలయికగా ఉంటుంది ఇక్కడ. సో ఈ 7 రంగులు మనకు బయటికి కనిపించట్లేదు, కానీ ఇందులో తెలుపు రంగులో మాత్రం ఎన్ని రంగులు మనకు నిమిడీకృతమై ఉన్నాయి? 7 రంగులు ఉన్నాయి. కానీ బయటకు ఆ సమయమున మనకి వస్తున్న కాంతి అనేది ఎల్లప్పుడు, ఆ కాంతి పుంజము అనేది ఎల్లప్పుడు ఏ రంగులో ఉంటుంది? తెలుపు రంగులోనే. బయటకు కనిపిస్తున్న తెలుపు, కానీ దీనిని మనము వర్షం పడుతున్నప్పుడు కానీ నీటి తుంపర్ల వద్ద కానీ మనం గమనించినట్లయితే కాంతి కిరణానికి ఆపోజిట్ దిశలో మనకి, లేదా ఆ స్థితిలో మనం గమనించినట్లయితే ఏముంటాయి? సప్తవర్ణములతో ఉన్నటువంటి హరివిల్లు అనేది ఏర్పడుతుంది. ఈ హరివిల్లే దేని ఆధారము? తెలుపు. మరి అన్ని సందర్భాలు మనకు కనిపిస్తుందా? ఇది కనిపించట్లేదు కదా, ఒకే స్థితిలో ఉండట్లేదు. సో అందుకు మనకి ఇక్కడ ఆప్షన్ అనేది కాదండి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆత్మ మరియు శరీరం అవుతుంది. నెక్స్ట్, రామానుజుల రచనలలో నవరత్నాలు అని పిలువబడే గ్రంథాలు ఎన్ని అన్నాడు. సరే క్వశ్చన్లోనే ఉంది సార్. నవ అంటే 9. సో దీనికోసం ఆన్సర్ చేయండి సార్. 20th బిట్కి రామానుజాచార్యుల రచనలలో నవరత్నాలు అని పిలువబడే గ్రంథాలు ఎన్ని అన్నాడు సార్? సో ఇక్కడ మనకి క్వశ్చన్లో కనిపిస్తుంది సార్, నవ అనగా 9 అండి. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఆటోమేటిక్గా మనకి 9 అని కనిపిస్తుంటుంది. సరే ఇక్కడ మీకు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనకి పేపర్ 2 జరుగుతూ ఉంది. బట్ మనకి యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్గా మనం సర్వీస్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా పేపర్ 1లో జనరల్ స్టడీస్ గురించి మనకు అవగాహన ఉండాలి. జనరల్ స్టడీస్ పరంగా మనం గమనిస్తే నవరత్నాలు అనేది ప్రధానంగా 2 వద్ద కనిపిస్తాయండి. సో మొదటిది మనకి ఎవరంటే చంద్రగుప్తుడు అండి. ఎవరండి? చంద్రగుప్త 2. సో 2వ చంద్రగుప్తుడి పరిపాలనా కాలము. సో మధ్యయుగ భారతదేశ చరిత్రలో అక్బర్ పరిపాలనా కాలములో నవరత్నాలు అనే ప్రభావం కనిపిస్తుందండి. సో చంద్రగుప్త 2 వద్ద కూడా నవరత్నాలు ఉండేవారు. తర్వాత మధ్యయుగంలో నవరత్నాలు అనే భావన ఎవరి వద్ద ఉందంటే అక్బర్. సరే ఇది మనకి ఒకప్పుడు నవరత్నాలు అంటే కేవలం చంద్రగుప్త 2 అనేవాళ్ళం. బట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ 7th క్లాస్లో మనకి అక్బర్ వద్ద కూడా నవరత్నాలు ఉన్నారు అని ఇవ్వడం జరిగింది సార్. మీరు గమనించాలి, చంద్రగుప్త 2 మరియు అక్బర్ ఆ స్థానంలో ఎవరున్నారు? నవరత్నాలు. ఈ చంద్రగుప్త 2 వద్ద ఉన్నటువంటి నవరత్నాలకు సంబంధించి చంద్రగుప్త 2
ఇక్కడ చంద్రగుప్త టూకి సంబంధించి నవరత్నాలు అనే సందర్భాన్ని మీరు ఒకసారిగా గమనించినట్లయితే సార్, దీనిలో అగ్రగణ్యుడు ఎవరంటే కాళిదాసు అండి. ఎవరండి? కాళిదాస్, ఇండియన్ షేక్స్పియర్ అనే గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇతడు మనకు ప్రధానంగా అభిజ్ఞాన శాకుంతలం అనేది రాయడం జరిగింది. అభిజ్ఞాన శాకుంతలము ఆంగ్లంలోకి కూడా తర్జుమా అవ్వడం జరిగింది. దీనికి మనం ఎక్కువగా చూడొచ్చు. ఇక్కడలో ఉపమాల అలంకారాలను ఎక్కువగా వాడిన కవి ఎవరంటే కాళిదాసు అని మనం చెప్పడం జరుగుతుంది. ఎక్కువ ప్రకృతిని అన్వేషించడం జరిగింది. సో మొఘల్ ఎంపైర్లు మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే అక్బర్ అండి. సో అక్బర్ అనేవాడు 1556 మొదలుకొని 1605వ సంవత్సరం వరకు కూడా ఈ యొక్క మొఘల్ సింహాసనంపై ఉంటూ పరమత సహనం కలిగిన వాడిగా ఉంటాడు సార్. ఇతడు ఆస్థానంలో కూడా ఎవరు అంటే నవరత్నాలు అనేవి ఉండడం జరిగింది ప్రధానంగా. సో ఈ అక్బర్ అనేవాడు నిరక్షరాస్యుడైనప్పటికీ కూడా పరిపాలన దక్షత పరంగా అగ్రగణ్యుడిగా చెప్పవచ్చండి. ఎవరంటే అక్బర్ని. సరే, ఇక్కడ మనకి రామానుజ రచనల్లో నవరత్నాలు అంటే 9 సి రైట్ ఆన్సర్ సార్. జనరల్ స్టడీస్ పరంగా చంద్రగుప్త టూని, అదేవిధంగా అక్బర్ని, గుప్త సామ్రాజ్యం అండి. మనకి మౌర్య సామ్రాజ్యానంతరం పతనానంతరం మనకి ఇండో గ్రీకులు, సెకులు, పార్థియన్లు అనేవారు వస్తారు. దక్షిణ భారతదేశంలో శాతవాహనులు పరిపాలిస్తారు. సో వారి అనంతరం మళ్ళీ దక్షిణ ఉత్తర భారతదేశాలను ఏకం చేసి పరిపాలించిన వారు ఎవరంటే గుప్తులండి. గుప్త సామ్రాజ్యంలో గొప్పవాడు సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడు అనేవాడు ప్రధానంగా చేసిన దండయాత్రలు మనం గమనించినట్లయితే ఉత్తరము దక్షిణము విస్తాము. ఉత్తరమునకు 9, దక్షిణమునకు 12 రాజ్యాలపై దండయాత్ర చేసి ఆయన అటవీక రాజ్యాలను 18 రాజ్యాలపై దండయాత్ర చేసి సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఎవరంటే సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడి యొక్క మనకి కుమారులు గమనించినట్లయితే రామగుప్తుడు, చంద్రగుప్తుడు అండి. ఈ యొక్క చంద్రగుప్తుడు అనేవాడు విక్రమాదిత్యగా పేరుతో వస్తాడు మనకి. ఇక్కడ ఈ రామగుప్తుడి యొక్క భార్య అయినటువంటి ధ్రువాదేవి ఎవరండి? ధ్రువాదేవిని ఈ యొక్క మనకి వివాహం అవుతాడండి చంద్రగుప్తి. ఇదంతా కూడా జనరల్ స్టడీస్ పరంగా మనం చూడడం జరుగుతుందండి. ఓకే సార్. సార్ మౌర్యలో ఉండేది మౌర్య చంద్రగుప్తుడు అండి, మొదటి వాడు. సో అది మౌర్య వంశం. ఇక్కడ మనం గమనించిన నందవంశంలోని ధననందుణ్ణి అంతము చేసి రక్తపాతము రహితముగా, రక్తపాతము జరగకుండా తన యొక్క గురువైనటువంటి చాణక్యుడు, కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడి యొక్క కోరిక మేరకు ఆ యొక్క ధననందుణ్ణి అంతం చేస్తూ మౌర్య సామ్రాజ్యాన్ని తన తల్లి జాతి మురా పేరు మీదకి ఏర్పాటు చేస్తాడు మౌర్య చంద్రగుప్తుడు. సో అర్థమైంది సార్. ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ గుప్తులు అనేవారు తర్వాత కాలంలో వస్తారు సార్. మనకి ఆలయ వ్యవస్థ నిర్మాణాలలో ప్రాథమిక పాత్ర ఎవరిది అంటే గుప్తుల పాత్ర ఎక్కువగా కనిపిస్తుందండి. ఈనాడు కనిపిస్తున్నటువంటి ఆలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర ఉన్నది ఎవరిది అంటే గుప్తులదండి. తర్వాత అంటే ముందుగా వేసింది ఇక్ష్వాకులు, అది దక్షిణ భారతదేశ పరంగా. కానీ ఓవరాల్గా ఇండియాలో దేవాలయ నిర్మాణ శైలిలో ఎవరి యొక్క కీర్తి పాత్ర అనేది అధికము అంటే గుప్తుల యొక్క పాత్ర. ఓకే సార్. మనకి ఆలయ ఆగమాలు నిర్మాణ శైలి దగ్గర మాట్లాడుతాంలండి సార్. ప్రజెంట్ మీకు చెప్తూ ఉన్న గ్రేడ్ 3కి సంబంధించి మన యొక్క పిఆర్ అకాడమీ అనేది బెస్ట్ ఆఫర్స్తో బెస్ట్ కంటెంట్తో మీ ముందుకు రావడం జరిగింది సార్. సో మీరు క్లాస్ వైజ్ డెమో క్లాసెస్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. కొన్ని ఫ్రీ కంటెంట్ మెటీరియల్స్ అండ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఒకసారిగా మీ యొక్క పిఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసి మేము అందిస్తున్నటువంటి సౌకర్యాలని ఆ యొక్క అన్ని అంశాలను కూడా గమనించి 10 మందికి తెలియజేస్తారని కోరుకుంటున్నాం సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే రామానుజుల యొక్క వేదార్థ సంగ్రహ గ్రంథాన్ని దేనిపై రచించారు అన్నాడు సార్. రామానుజాచార్యులు వేదార్థ సంగ్రహ గ్రంథాన్ని రచించారు. మరి వేదార్థ సంగ్రహ గ్రంథాన్ని దేనిపై రచించారు అన్నాడు సార్. ఆప్షన్ ఏ భగవద్గీత, ఆప్షన్ బి మనం తీసుకున్నట్లయితే ధర్మశాస్త్రాలు, ఆప్షన్ సి ఉపనిషత్తులు, ఆప్షన్ డి యోగ సూత్రాలు అన్నాడు సార్. సరే గమనిస్తే భగవద్గీతపై గీతా రహస్యము ఏదండి గీతా రహస్యము రాయడం జరిగింది. ధర్మ శాస్త్రాలపై మనవాడు ఏ గ్రంథాన్ని రాయలేదు. యోగ సూత్రాలపై కూడా ఏ గ్రంథాన్ని రాయలేదు. ఉపనిషత్తులపై మనవాడు రాసింది ఏమిటి అంటే వేదార్థ సంగ్రహము ఏదండి వేదార్థ సంగ్రహాన్ని ఎక్కడ రాశారంటే ఉపనిషత్తుల్లో రాయడము జరిగినది. సరే, ఇక్కడ రామానుజులు వేదార్థ సంగ్రహమును దేనిపై రచించారు అంటే 4 ఆప్షన్స్ 2 పోతాయండి. ధర్మశాస్త్రాలు, యోగ సూత్రాలు. సో అయితే ఆప్షన్ ఏ అవ్వాలి లేదా ఆప్షన్ సి అవ్వాలి. ఆప్షన్ ఏ భగవద్గీత. భగవద్గీతని గీతారహస్యం అనే పేరిట రాస్తాడు వ్యాఖ్యానం తప్ప. సో వేదార్థ సంగ్రహము కాదు. వేదార్థ సంగ్రహము అనేది కేవలం ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు మనకు ఉంటాయి. ఈ సోపనిషత్తు నుండి ముక్తికో ఉపనిషత్తు వరకు ఈ ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని అంతటి
అంతటినీ కూడా మనవాడు వేదార్థ సంగ్రహము అనే పేరిట రాయడము జరిగినది. ఎవరంటే మన యొక్క రామానుజాచార్యులు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే విశిష్ట అద్వైతము ప్రకారము మోక్షము పొందిన తర్వాత జీవాత్మ స్థితి ఏం పొందిన తర్వాత మోక్షము పొందిన తరువాత ఈ యొక్క జీవాత్మ యొక్క స్థితి ఏమిటి అని మనకు అడుగుతూ ఉన్నాడు సార్. జీవాత్మ యొక్క స్థితి ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు. ఆప్షన్ ఏ బ్రహ్మతో విలీనం కావడము మరియు గుర్తింపు కోల్పోవడము. ఆప్షన్ బి దైవిక లక్షణాలు అనుభవించడము మరియు సేవ చేయడము. ఆప్షన్ సి ఒక కర్మరహిత స్థితిని రావడము. ఆప్షన్ డి మళ్ళీ తీసుకోవడము లేదా మళ్ళీ పునర్జన్మపై కలిగి ఉండడము అని అడుగుతున్నాడు సార్. సరే గమనించాలి, ఎవరు కూడా మోక్షము ముక్తిని పొందేటప్పుడు ఎవరికి కూడా పునర్జన్మ అనేది ఉండదు. అంటే ఆప్షన్ డి కాదు. ఓకే సార్. ఇంకా మిగిలిపోయింది ఏది? కర్మరహిత స్థితిలోకి రావాలా, లేదా దైవిక లక్షణాలు అనుభవించడంలో మరియు సేవ చేయడంలో ఉండాలా, బ్రహ్మముతో విలీనం కావడం మరియు గుర్తింపు కోల్పోవడం అన్నాడు. సరే ఇక్కడ గమనిస్తే గుర్తింపు కోల్పోవడము అనేది ఎవరి యొక్క భావన అంటే అద్వైతం యొక్క భావన. అద్వైత సిద్ధాంతం అనేది బోధిస్తుంది బ్రహ్మతో విలీనం కానీ అదే సమయంలో ఏం మర్చిపోయాలి? నీవు ఆ గుర్తింపు అనేది మర్చిపోవాలి. ఎందుకు? నిన్ను పుట్టించిన వాడు ఎందుకు పుట్టించాడో ఆ పని అనేది అయిపోయింది. ఆ కర్మ ఆ మాయ అనేది అక్కడతో అయిపోయింది. ఇంక నువ్వు విడిచిపెట్టే అని అర్థంలో ఉంటుంది. సో ఆప్షన్ ఏ కాదు. ఇంక ఇప్పుడు కర్మరహిత స్థితిలోకి రావడం అంటున్నాడు. ఏదండి? కర్మ స్థితిలోకి. ఇక్కడ మోక్షంలోకి వచ్చిన తర్వాత ఈ కర్మ అనేది ఉండదండి. నువ్వు పుట్టినప్పుడు ఏమి చెయ్యాలి అని ఉండేది కర్మ. కానీ మోక్షమునకు వెళ్ళే సందర్భంలో ఎప్పుడూ కూడా కర్మస్థితి గురించి మనం మాట్లాడము. అర్థమైందా సార్? ఇక్కడ మనకి మిగిలింది ఏంటంటే దైవిక లక్షణాలను అనుభవించడము మరియు సేవ చేయడం. సరే ఏమంటాడంటే భాగవతంలో పోతన చెప్పినట్లుగా నూరారా హరిహరి లేదా ఉదయం పూట ఆ పరమశివుడికి చెంబుడితో నీళ్లు వేసి పూజించడము, సాయంత్రం సంధ్యా సమయంలో నూరారా భగవంతుడికి ఆ పేరుతో మనం పిలిచినట్లయితే ఆటోమేటిక్గా మరణకాలమునందు యమదూతలు వచ్చినప్పటికీ కూడా విష్ణు రక్షకులు వచ్చి నిన్ను మోక్షలోకానికి తీసుకువెళ్తారని భాగవతంలో చెప్తాడు పోతనామాచార్యుడు. సో అదే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు రామానుజాచార్యులు కూడా. ఏమని? అనుభవించడము. దేనిని? భక్తిని. ఎలా? భగవంతునికి సేవ చేయడములో. సేవ ఎల్లప్పుడూ ఆయన పాదాలని ఆశ్రయించి ఉన్నట్లయితే నీకు తెలియకుండానే నీవు చేయకుండానే ఏ మార్గమును అనుభవిస్తావంటే మోక్ష మార్గమును అనుభవిస్తావు అని చెప్పేసి మనకు చెప్తూ ఉన్నారు సార్. ఇక్కడ మనం గమనించినట్లయితే విశిష్ట అద్వైతము ప్రకారము అనేది బి అనేది ఆన్సర్ అవుతుందండి. 22 బి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ రామానుజుల సిద్ధాంతం వేదాంతములో ఏ రెండు అంశాలను సమన్వయం చేస్తుంది అంటే ఇప్పుడు రామానుజాచార్యులు చెప్పినటువంటి సిద్ధాంతం విశిష్ట అద్వైతము. వెరీ గుడ్, అక్కడ వరకు ఉంది. విశిష్ట అద్వైతం అనేది దేనిని ఆధారంగా ఏ రెండు అంశాలని సమన్వయం చేస్తుంది అంటున్నాడు సార్. ఏది? కర్మ మరియు ధర్మమున, బ్రహ్మము యొక్క ఏకాంతము మరియు జగత్తున, లేదనుకున్నట్లయితే భక్తి మరియు యోగమ, ద్వైతము మరియు అద్వైతమా అని మనకు చెప్పడం జరుగుతుంది సార్. ఒకసారి దీన్ని ఆన్సర్ చేయండి సార్. 23rd ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ కర్మ మరియు ధర్మమును గూర్చి చెప్పదండి. ప్రధానంగా చూద్దాం. ద్వైతము మరియు అద్వైతమును చెప్పదండి. అసలు ద్వైతము అద్వైతములకు సంబంధము లేదు. ఇక్కడ నెక్స్ట్ మనం గమనించినట్లయితే కర్మ మరియు ధర్మము. కర్మను గూర్చి ఎప్పుడూ కూడా విశిష్ట అద్వైతం చెప్పలేదు. భక్తిని గూర్చి చెప్పింది తప్ప కర్మను గూర్చి చెప్పలేదు. సో ఇక్కడ ఏ అండ్ డి క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మిగిలిన ఆప్షన్స్ ఏమి? బ్రహ్మ యొక్క ఏకత్వం మరియు జగత్వం యొక్క భిన్నత్వమా, భక్తి మరియు యోగమా. సరే గమనిస్తే ఇక్కడ బ్రహ్మము యొక్క ఏకత్వము అంటే బ్రహ్మము అనేది ఒక్కడే మరియు జగత్ అనేది దానిలో ఆధారంగా ఉంటుంది అని చెప్పింది ఏది అంటే విశిష్ట అద్వైతం. సో 23rd బి ఆన్సర్ అవుతుందండి. భక్తి మరియు యోగం. సరే యోగం వేరు, భక్తి వేరండి. ఎల్లప్పుడూ యోగం అనేది భక్తికి సాధనంగా ఉంటుంది తప్ప భక్తి రెండు వేరువేరుగా ఎల్లప్పుడూ ఉండవు. మనము ఒక అంశంపై భక్తి శ్రద్ధలు ఉండాలి అంటే మనస్సును కేంద్రీకరించాలి. మనస్సు కేంద్రీకరణంగా ఉండాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఈ ఊపిరిని ఆధీనంలో ఉండాలి అంటే అంత తగినంత ఏం అవసరం? యోగము అనేది అవసరం. అంటే ఈ రెండూ కూడా వాటి కూడా ఇంటర్లింక్ అప్లో ఉంటాయి. సో ఇక్కడ మనకి
రామానుజుల సిద్ధాంతం అనగా విశిష్టాద్వైత సిద్ధాంతములో ఏనిని వేదాంతం ఏ రెండు అంశాలను సమన్వయం చేస్తుందంటే బ్రహ్మం అనేది ఒక్కడే. ఆ ఒక్కడనేవాడు దేనికి కారకుడుగా ఉంటాడంటే జగత్తుకి కారకుడుగా ఉంటాడని చెప్తుంది. లక్ష్మి గారు సి అనేది ఆన్సర్ కాదండి. భక్తి మరియు యోగం అనేది అవ్వదు. భక్తి మరియు యోగము అనేది రెండు సమన్వయం చెయ్యము. అవి రెండు అంశాలు ఇక్కడ అడిగాడు. ఈ రెండు అంశాలు కూడా కావు. ఈ రెండు ఒకటిగానే కనిపిస్తాయి. నెక్స్ట్ మనం గమనిస్తే ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధమును రామానుజులు ఏ విధముగా గౌరవించారు? సరే, ఇక్కడ ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధమును రామానుజులు ఏ విధంగా గౌరవించారు అన్నాడు సార్. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే వాటిని పూర్తిగా తిరస్కరించారు, వాటిని కేవలం కవిత్వంగా చూశారు, వాటిని వేదాలకు సమానంగా పరిగణించారు, వాటిని అద్వైతానికి అనుగుణంగా మార్చారు. సార్ ఒకసారి గమనించండి. ఇక్కడ ఆళ్వార్లు అంటే వైష్ణవ భక్తులు, వైష్ణవులు. ఓకే సార్, ఇతడు వైష్ణవ భక్తులు కాబట్టి మన యొక్క రామానుజాచార్యులు కూడా ఏ మత శాఖకు చెందినవాడు అంటే వైష్ణవ మత శాఖకు. అంటే ఈ వైష్ణవ మత శాఖకు చెందిన రామానుజాచార్యులకు ఆళ్వార్లకు ఏదో ఒక సంబంధం ఉంది. ఇప్పుడు వారు దివ్య ప్రబంధం, ఆళ్వారుల యొక్క భక్తుల గాథలను తెలిపేది దివ్య ప్రబంధం. ఆ దివ్య ప్రబంధంలో రామానుజులు ఏ విధంగా అన్నాడు సార్ ఒకసారి గమనించండి. వాటిని అద్వైతానికి అనుగుణంగా మార్చాడా? సో అద్వైతానికి రామానుజాచార్యులకి ఏమైనా సంబంధం ఉందండి? అద్వైతం అంటే ఆది శంకరాచార్యులు. సో ఆటోమేటిక్గా 24 ఏమవుతుంది? డి అనేది కాదు. వాటిని పూర్తిగా తిరస్కరించారు. సరే, ఇవేమైనా ఆళ్వార్లు అనేవారు శైవ భక్తుల వైష్ణవ భక్తులా? వైష్ణవ భక్తులు అండి. ఎందుకు ఈయన మరి రామానుజాచార్యులు వైష్ణవుడా శైవుడా? వైష్ణవుడు. మరి ఇప్పుడు అయినప్పుడు ఆటోమేటిక్గా ఇతని యొక్క వేదాంత సిద్ధాంతము వీళ్ళ యొక్క వేదాంత సిద్ధాంతం ఒకటిగా ఉంటుంది కదా. ఒకటిగా ఉంటే ఎందుకు తిరస్కరిస్తాడు? సో ఇతని యొక్క ఆప్షన్ తప్పు. సో ఇప్పుడు రెండు మిగిలే మనకి. వాటిని కేవలం కవిత్వంగా చూసారా, వాటిని వేదాలకు సమానంగా పరిగణించారా? సరే, వాటిని కేవలం కవిత్వంగా చూస్తే తన భక్తి పారవస్యములో లేదా దైవాన్ని ఆరాధించే సందర్భములో ఉపయోగిస్తాడే తప్ప తను ఎప్పుడు వాటిని ప్రబోధించడు కదా. ఎక్కడా కూడా కవిత్వంగా వాడేవాడు ఆ సమయమునకు భగవంతునికి నివేదించడానికి ఉపయోగిస్తాడే తప్ప వాటిని ప్రబోధించడానికి ఉపయోగించడు. సో కవిత్వంగా చూడలేదు, వాటిని వేదాలకు సమానంగా పరిగణించాడు. ఆళ్వార్లచే రచించబడిన దివ్య ప్రబంధమును రామానుజాచార్యులు ఎలా చూశారంటే వేదాలకు సమానంగా పరిగణించారు. ఎస్ అండి, 24 సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం గమనిస్తే రామానుజులు ఏ దేవుని అవతారంగా మనం పరిగణించబడతారు అన్నాడండి. ఇక్కడ శంఖమ, ఆదిశేషుడా, చక్రమ, గరుత్మంతుడా అన్నాడండి. ఒకసారి ఇది ఆన్సర్ చేయండి అమ్మా. 25 చూడమ్మా. రామానుజులు ఏ దేవుని అవతారంగా పరిగణించబడ్డారు? శంఖమ, ఆదిశేషుడ, చక్రమ, గరుత్మంతుడ. సార్ శంఖము అనేది మనం గమనిస్తే ఇక్కడ విష్ణువు యొక్క చేతిలో ఉండేదండి. విష్ణువు యొక్క శంఖము పేరు పాంచజన్యం అండి. ఏదండి? పాంచజన్యం. ఆల్రెడీ మహాభారతం మీరు చదివి ఉన్నారు. ప్రధానంగా మనకి అనంత విజయం అనేది ధర్మరాజుది, అదేవిధంగా దైవదత్తము అనేది అర్జునుడిది, పౌండ్రకము అనేది మనం తీసుకున్నట్లయితే ఎవరిది? మన యొక్క భీమునిది. అదే పాంచజన్యము అయినట్లయితే శ్రీకృష్ణుడిది. అదే విధముగా సింహానాదము అయినట్టే మన యొక్క భీష్మాచార్యుడిది. బ్రహ్మశంఖము అయితే ద్రోణాచార్యుడిది అని చెప్పాం. సో అది శంఖము అనేది ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ఈ శ్రీకృష్ణుడు అండి, అలాగే శ్రీ మహావిష్ణువు. ఎగ్జాక్ట్గా ఇది మీకు త్రేతాయుగములో శ్రీరాముడు అవతారం గురించి మాట్లాడినట్లయితే శంఖము ఎవరి యొక్క ఆధారంగా చెప్పుకుంటామంటే సార్ ఈ యొక్క శత్రుఘ్నుడు అండి. ఎవరండి? శత్రుఘ్నుడు యొక్క అంశ అనేది శంఖము యొక్క అంశతో ఎవరు జన్మించారంటే శత్రుఘ్నుడు. ఎవరండి? శత్రుఘ్నుడు. నెక్స్ట్ మనం గమనిస్తే చక్రము అంశతో ఎవరు జన్మించారంటే భరతుడు అండి. ఎవరండి? భరతుడు త్రేతాయుగములో. గరుత్మంతుడు అనేవాడు ఎక్కడ అవతారం దాల్చలేదు. ఇతడు శ్రీహరి యొక్క రథము అండి. శ్రీహరి యొక్క రథసారథి లేదా శ్రీహరి ఆ యొక్క గరుత్మంతుడిపై అధిరోహించి ఆయన వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్తాడు. ఇది మనకి గజేంద్ర మోక్షములో భాగవతములో పోతనామాచి చెప్తాడు.
సిరికించెప్పడు శంఖ చక్రములు ధరించాడు. ఆ గరుత్మంతుడు కూడా చెప్పకుండా అతను ప్రయాణిస్తూ వెళ్తాడండి. భక్తుల యొక్క ఆర్తనాదాలు వింటే ఆయన వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాడంట అని చాలా చక్కగా వివరిస్తాడు. సో ఆయన యొక్క వాహనము. సో ఈ మూడింటిలో ఒకటి అవ్వాలండి. సో త్రేతాయుగము పరంగా ఆదిశేషుడి యొక్క అంశం ఎవరంటే లక్ష్మణుడు అండి. ఆదిశేషుడి యొక్క అంశం ఎవరంటే లక్ష్మణుడు. ఇక్కడ మనకేం అడిగాడంటే త్రేతాయుగం గురించి అడగలేదు సార్. రామానుజాచార్యులు ఇక్కడ ఏ దేవుని అవతారంగా మనం చెప్తాము అంటున్నాడు సార్. ఇక్కడ మనం డైరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే ఆదిశేషుడు లేదా లక్ష్మణుడి యొక్క అంశతో మనం చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ గరుత్మంతుడు అనేది తన యొక్క వాహనముగా ఉంటుంది సార్. పాంచజన్యం అనేది శంఖము అండి. త్రివేణి మేడం గారు అక్కడ మనకి మహాభారత యుద్ధం కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరును అడుగుతాడండి. అది పాంచజన్యం అనే శంఖము. చక్రము సుదర్శన చక్రం అండి. తన యొక్క ఇది అగ్నిదేవుడు కాండవన దహన సమయంలో శ్రీకృష్ణుడికి అగ్నిదేవుడు ఇవ్వడం జరుగుతుంది. గాంధీవాన్ అర్జునుడికి ఇచ్చే సందర్భంలోనే అగ్నిదేవుడు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒకసారి ప్రయోగించిన వెంటనే ఎవరి యొక్క కరకంఠంలో ఆయన తగ్గించి తిరిగి నీ యొక్క వేలుకు వచ్చి నీ చేతిని అలంకారంగా ఉంటుందని చెప్తాడనమాట. గరుత్మంతుడు అనే వాహనంగా ఉంటుంది సార్. సార్ నెక్స్ట్ మనం గమనిస్తే భగవద్గీతపై రామానుజులు రచించిన వ్యాఖ్యానము అన్నాడు సార్. ఇక్కడ మనం గమనిస్తే వేదాంత దీపమా, వేదార్థ సంగ్రహమా, శ్రీభాష్యమా, గీతాభాష్యమా అన్నాడండి. ఆప్షన్స్ ఒకసారి చూడండమ్మా. ఇక్కడ 26th మనం మాట్లాడుతూ ఉన్నాం. భగవద్గీతపై రామానుజులు రచించిన వ్యాఖ్యానము ఏది? వేదాంత దీపమా, వేదార్థ సంగ్రహమా, శ్రీభాష్యమా, గీతాభాష్యమా? సరే, వేదాంత దీపము అనేది మనం ప్రారంభంలో మాట్లాడాం. బ్రహ్మ సూత్రాలకు సంక్షిప్త రూపము. బ్రహ్మ సూత్రాలకు విశేషణ లేదా పూర్తి రూపము, పూర్తి వ్యాఖ్యానం అంటే శ్రీ భాష్యం అనేది పూర్తిగా ఉండడం జరుగుతుంది. వేదార్థ సంగ్రహము అంటే ఉపనిషత్తులు. మరి గీతాభాష్యం అనేది దేనికంటే భగవద్గీతకు. గీతాభాష్యం అనేది భగవద్గీతకు. 26D అనేది ఆన్సర్ అవుతుందండి. వెరీ గుడ్, చాలా వరకు డీ పెట్టారమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం గమనించినట్లయితే విశిష్టాద్వైతములో బ్రహ్మమును దేనితో సహా ముగ్గురు అని పిలుస్తారు అన్నాడండి. విశిష్టాద్వైతములో బ్రహ్మమును ముగ్గురిగా ఎక్కడ మనం ఎవరితో చెప్తాము? ధర్మము, కర్మము, జ్ఞానమును, ఈశ్వరుడు, జీవుడు, మాయ, ఈశ్వరుడు, జీవుడు, జగత్త, సత్యము, అహింస, దయ. ఈ 4 ఆప్షన్స్లో విశిష్టాద్వైతములో బ్రహ్మము అని ఏ ముగ్గురిని తీసుకోవడం జరుగుతుంది అన్నాడు సార్. ఒకసారిగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. సరే, ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ చూడమ్మా. ఈశ్వరుడు, జీవుడు, మాయ అనేది విశిష్ట అద్వైతముది కాదు, అది అద్వైతము. కాబట్టి బి అనే ఆప్షన్ ఆటోమేటిక్గా మనకి పోతుంది. సో మిగిలింది ఇప్పుడు ధర్మము, కర్మము, జ్ఞానము, సత్యము, అహింస అనేది బౌద్ధ ధర్మానికి చెందినవి. దేనివండి? బౌద్ధ ధర్మమునకు. ఇక్కడ మిగిలినవి ఏమిటి? ధర్మము, కర్మము, జ్ఞానము, ఈశ్వరుడు, జీవుడు, జగత్తు. సరే, విశిష్ట అద్వైతములో ఈశ్వరుడు అనేవాడు పరబ్రహ్మము కింద, జీవుడు, జగత్తు శాశ్వత సత్యాలు అని మనకు చెప్తారు. కాబట్టి ఈ 27th ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విశిష్ట అద్వైతములో బ్రహ్మముతో సహా ముగ్గురు ఎవరంటే ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అనేవి ముగ్గురుగా మనకు ఉంటుంది. సార్ 27th కాదండి. ఇక్కడ ధర్మము, కర్మ గూర్చి ఎప్పుడు విశిష్ట అద్వైతం చెప్పదు. ఇక్కడ రెండోది జ్ఞానము గూర్చి కూడా చెప్పదండి. భక్తి ఉండాలి. జ్ఞానము అనేది అద్వైతమునకు ఆధారము, భక్తి అనేది విశిష్ట అద్వైతమునకు. సార్ లీలా గారు 27th అని మీరు చెప్తున్నారు. అనేది ఎందుకు కాదు అంటే కర్మను ఎక్కడ విశిష్ట అద్వైతం ప్రబోధించలేదు. ముఖ్యంగా జ్ఞానమును కూడా ఎవరు ప్రబోధించారంటే అద్వైతము ప్రబోధించేది, విశిష్ట అద్వైతము కాదు. ఇక్కడ విశిష్ట అద్వైతం దేనిని ప్రబోధించింది అంటే భక్తిని ప్రబోధించింది. ఓకే సార్. సో 27th ఈజ్ ద సి. ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అనేది ఆన్సర్ అవుతుందండి. ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 28th అండి. రామానుజుల సిద్ధాంతములో బ్రహ్మాన్ని చేరుకోవడానికి ఏదైతే నిత్య శాశ్వతం అని చెప్తున్నామో ఆ బ్రహ్మమును చేరుకోవడానికి ఉన్నటువంటి భక్తి మార్గములో ఉన్న రెండు ముఖ్యమైన అంశాలు ఏమిటి అంటున్నాడు సార్. ఏమిటి? కర్మ మరియు యోగమా, జ్ఞానము మరియు వైరాగ్యమా, భక్తి మరియు ప్రపత్తియ, ధర్మము మరియు మోక్షమా?
సో చూడండమ్మా, రామానుజుల సిద్ధాంతం అనగా విశిష్ట అద్వైతములో బ్రహ్మమును చేరుకోవడానికి భక్తి మార్గములో ఉన్న 2 ముఖ్యమైన అంశాలు ఏమిటి అంటున్నాడు. 2 ముఖ్యమైన అంశాలు ఏమిటి అంటున్నాడు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే సార్, సో ఆన్సర్ 28 ఎస్ అండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భక్తి మరియు ప్రపత్తి అనేది ఎవరివి అంటే పూర్తిగా జ్ఞానము, వైరాగ్యం, అద్వైతము. కర్మ యోగము గురించి మనం చెప్పలేదు, 2 వేరు వేరు. ధర్మము మరియు మోక్షము గురించి కూడా ఎక్కడ విశిష్టాద్వైతము బోధించలేదు. కేవలము భక్తి మరియు ప్రపత్తి. ప్రపత్తి అంటే అంతయు కూడా దానిలో సూక్ష్మీకరించి ఉండవలను అనే అర్థంలో వాడుతాం. నెక్స్ట్ అండి, రామానుజులు తమిళనాడులో ఏ ప్రముఖ ఆలయానికి పీఠాధిపతిగా ఉన్నారు అన్నాడు సార్. ఆప్షన్ ఏ అంటే రామానుజులు అంటే మనకి ప్రతి ఒక్క ఆది శంకరాచార్య 4 పీఠాలు స్థాపించారు. అదేవిధముగా విశిష్టాద్వైత బోధకులు 11వ శతాబ్ద కాలంలో భక్తి ఉద్యమాన్ని ప్రబోధించినటువంటి మన యొక్క రామానుజాచార్యులు అనేవారు ఏ ప్రాంతానికి పీఠాధిపతిగా చేసి కైవల్యం లేదా మోక్షాన్ని పొందారు అని అడుగుతూ ఉన్నారు సార్. ఇక్కడ మనకి రామానుజులు తమిళనాడులోని ఏ ప్రముఖ ఆలయానికి పీఠాధిపతులుగా ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ తిరుమలక, ఆప్షన్ బి మధురయ, ఆప్షన్ సి శ్రీరంగము, ఆప్షన్ డి కంచి అంటున్నారు అండి. ఆప్షన్ డి కంచి. ఒకసారి గమనిస్తే దీని ఆన్సర్ ఏమవుతుంది ఒకసారి చేయండి అమ్మా. 29th. సో ఇక్కడ గమనిస్తే సార్ ఇక్కడ తిరుమల అనేది పీఠము కాదు సార్, ఇది ఒక దేవాలయం. టీటీడీ బోర్డు అండర్లో ఉంటుంది. దీనికి పీఠాధిపతులు ఎవరు ఉండరండి. నెక్స్ట్ మధురై, ఇది మధుర మీనాక్షి సార్. మధుర మీనాక్షి దేవాలయం అనేది ప్రధానంగా తీసుకున్నట్లయితే శైవులకు ప్రతి ముఖ్యమైనదండి. మరి రామానుజాచార్యులు వైష్ణవుడా శైవులా? వైష్ణవుడు, అంటే మధురై కాదు. నెక్స్ట్ కంచి కామాక్షి, ఇది శక్తి పీఠం అండి. కంచి కామాక్షి అనేది మనం తీసుకున్నట్లయితే శక్తి పీఠం అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ మిగిలింది ఏమిటంటే శ్రీరంగము. కానీ పూర్వము రామానుజుల యొక్క పూర్వీకులు ఏ ఆలయానికి ప్రధాన ఆచార్యులుగా ప్రధానంగా ఉండేవాళ్ళు అంటే మాత్రం కంచి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. రామానుజుల యొక్క పూర్వీకులు అని ఉంటే ఆన్సర్ కంచి పెట్టండి. లేదా రామానుజులే అంటే తమిళనాడులో అంటే శ్రీరంగము ఆన్సర్ అవుతుందండి. పూర్వీకులు అన్నాడా, రామానుజుల గురించి అడిగాడా అని గుర్తుపెట్టుకోండి అమ్మా. రామానుజుల గురించి అంటే శ్రీరంగం, వారి యొక్క పూర్వీకులు అంటే కంచి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే సి అనేది ఆన్సర్ అవుతుందండి. ఏమవుతుందండి? సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే రామానుజులకు ఉన్న మరొక పేరేమిటి? దీని అర్థము ప్రకాశించేవాడు. అంటే రామానుజులకు వాస్తవానికి రామానుజులకు ఉన్న మరొక పేరేమిటి అనే దాంతో క్వశ్చన్ ఎండ్ అయిపోతుందండి. ఆ మరొక పేరు యొక్క అర్థం ఏమిటంటే ప్రకాశించేవాడు అనేది అర్థం అన్నమాట. ప్రకాశించేవాడు అని అర్థం. మరి దీని యొక్క ఆసన్స్ ఏమిచ్చాడంటే శటగోపన్, యాదవ ప్రకాష్, ఇలయ పెరుమాల్, వేదాంత దేశిక్ అన్నాడు అనమాట. ఇక్కడ చూడండమ్మా, శటగోపన్, యాదవ ప్రకాష్, ఇలయ పెరుమాల్, వేదాంత దేశిక అనేవి ఎవరికి సంబంధించి అంటే రామానుజాచార్యులకు ఉన్న మరో పేరులో ఒకటి ఎంచుకోవాలి. సరే, ఆప్షన్ బి యాదవ ప్రకాశక అనేవాడు తొలి గురువు అండి. తొలి గురువుగా మనం చెప్తాం. అదేవిధంగా గమనించినట్లయితే రామానుజాచార్యుల తరువాత అంటే రామానుజాచార్యులు కొంతకాలము తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టి భగవంతుని పాదాలకు వెళ్ళిపోయిన తర్వాత రామానుజాచార్యుల యొక్క సిద్ధాంతాలని, తత్వాలని తరువాతి తరానికి అందించినటువంటి వాడు ఎవడంటే వేదాంత దేశిక. ఈయన ఒక ట్రాన్స్ప్లాంటర్. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? రామానుజాచార్యుల తరువాత అతని సిద్ధాంతాలని తరువాతి తరానికి అందించినటువంటి వ్యక్తి ఎవరంటే వేదాంత దేశిక. ఇక మిగిలిన రెండే, ఒకటి శటగోపన్, 2 ఇలయ పెరుమాల్. సార్ శటగోపన్ అనేవాడు గమనిస్తే ఇతని యొక్క అసలు పేరు ఏమిటంటే నమ్మన ఆళ్వార్లో ఒక పేరండి. నమ్మ ఆళ్వార్ యొక్క మరో పేరు ఏదంటే శటగోపన్. అంటే శటగోపన్ యొక్క మరో పేరు నమ్మ ఆళ్వార్. ఇది వైష్ణవ భక్తుడే, కానీ శటగోపన్ అనే మరో పేరు నమ్మ ఆళ్వార్. మనకేమడిగాడు? రామానుజులకు ఉన్న మరో పేరు ఏంటంటే ఇలయ పెరుమాల్. ఇదండి ఇలయ పెరుమాల్. ఇలయ పెరుమాల్ అనగా అర్థం ఏమిటంటే ప్రకాశించేవాడు. ఇలయ పెరుమాల్ అనగా అర్థం ఏమిటండి? ప్రకాశించేవాడు అని అర్థం అండి. సో 30th ఆన్సర్ ఇస్ ద సి అండి. సో సార్ ఈ రోజుకి మన యొక్క లైవ్ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. సో రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. మరొక కొత్త అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే సార్. సో చక్కగా చదివే ప్రయత్నం చేయండి అమ్మా.
మనకి తక్కువ కాస్ట్లో బెస్ట్ మెటీరియల్ అనేది మన యొక్క పిఆర్ అకాడమీ అందిస్తూ ఉంది. సో డిజిటల్ క్లాసెస్ అండ్ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్, అదేవిధంగా మరీ ముఖ్యంగా పిక్చర్ ఓరియంటెడ్ మెటీరియల్స్ కూడా మనకు అందిస్తూ ఉంది మన యొక్క పిఆర్ అకాడమీ అనేది. సో మీకు కావలసినట్లయితే డెమో క్లాసెస్ అండ్ డెమో పీడిఎఫ్, డెమో టెస్టులు కూడా మనకు అందుబాటులో ఉంచింది. అంటే మేము అందించే కంటెంట్ యొక్క వాస్తవికత ఎంత ఉంది అని మీకు చెప్పేందుకు కొంత మేము డెమోస్ కూడా ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో రేపటి క్లాస్లో మళ్ళీ 9:30కి మనం కలిసే ప్రయత్నం చేద్దాం. సో ఆల్ ది బెస్ట్ అండి, బాగా చదవండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.